మృత్యుంజయుడైన యేసుక్రీస్తు నామమునకు మహిమ కలుగునుగాక. యేసుని నామమున మీ అందరికీ మా శుభములు వందనములు తెలియజేస్తూ అలైవ్ ఫర్ ఎవర్ వర్షిప్ సెంటర్ ఆదివారపు ఆన్లైన్ ఆరాధనలోనికి ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. దావీదు ఇలా అన్నాడు, యెహోవా నామమునకు చెందవలసిన ప్రభావమును ఆయనకు ఆరోపించుడి. దేవుని మహిమపరచు వారిని ఆయన ఎన్నటికీ మరువడు. ఇద్దరుగా ముగ్గురుగా మన గృహాలలో కూడి ఉండగా ఆయన మన మధ్యలోనికి దిగివచ్చు వాడై ఉన్నాడు. నాకు మహిమ కలుగు స్థలములలోనికి నేను దిగివచ్చి నేను వారిని ఆశీర్వదిస్తానన్నాడు మన ప్రభు. మీరు ఏ విషయాలలో చింతిస్తున్నారో, దేనిని గూర్చి బాధపడుతున్నారో, ఏ పరిస్థితుల వలన కలవరపడుతున్నారో, ఏది జరగాలని ఆలోచిస్తూ ఆశపడుతున్నారో, ఎదుర్కొంటున్న ప్రతి సమస్యకు యేసుక్రీస్తు ఈ ఆరాధన ద్వారా గొప్ప పరిష్కారమును నిరీక్షణను మన జీవితాలలో ఆయనే అణిచి కుదిలించి దిగజారునంత ఆశీర్వాదములు అద్భుతాలు చేయువాడై ఉన్నాడు. ఆమెన్. అందరము కలిసి ఆ దేవాది పాడి స్తుతించి ఆయన మహిమపరుద్దాం. పూజింపదగినది నా యేసు నామము, ప్రార్థింపదగినది ప్రభు యేసు నామము, ఆశ్రయింపదగినది యేసు నామము, ఆశ్రయింపదగినది యేసు నామము. పూజింపదగినది నా యేసు నామము, ప్రార్థింపదగినది ప్రభు యేసు నామము, ఆశ్రయింపదగినది యేసు నామము, ఆశ్రయింపదగినది యేసు నామము. ఈ లోకమునందు పరలోకమందును, భూమి మీదను భూమి కిందను, ఈ లోకమందును పరలోకమందును, భూమి మీదను భూమి కిందను, ప్రతివాని మోకాలు పొంగదగినది, పూజింపదగినది యేసు నామము. ప్రతివాలి మోకాలు వంగదగినది, పూజింపదగినది యేసు నామము. పూజింపదగినది నా యేసు నామము, ప్రార్థింపదగినది ప్రభు యేసు నామము, ఆశ్రయింపదగినది యేసు నామము, ఆశ్రయింపదగినది యేసు నామము. అందరము కలిసి హృదయపూర్వకంగా ప్రభుని పాడి ఆయన నామమును మహిమపరుద్దాం.
అడిగిన వారికి అడిగినది ఇచ్చును, వెదకిన వారికి వెదకినది దొరుకును. అడిగిన వారికి అడిగినది ఇచ్చును, వెదకిన వారికి వెదకినది దొరుకును. తట్టిన వారికెల్లా యేసు తలుపు తీయును, ప్రార్థింపదగినది యేసు నామము. తట్టిన వారికెల్లా యేసు తలుపు తీయును, ప్రార్థింపదగినది యేసు నామము. పూజింపదగినది నా యేసు నామము, ప్రార్థింపదగినది ప్రభు యేసు నామము. ఆశ్రయింపదగినది యేసు నామము, ఆశ్రయింపదగినది యేసు నామము. దేవాది దేవుని ప్రతి ఒక్కరము పాడి స్తుతించి ఆయన నామమును మహిమపరుద్దాం. ఏ దినమైనను ఏ రాత్రి అయినను ఏ సమయమైనను ఏ జామైనను ఏ దినమైనను ఏ రాత్రి అయినను ఏ సమయమైనను ఏ జామైనను ప్రార్థించిన యేసు ఫలితమిచ్చును. ఆశ్రయింపదగినది యేసు నామము, ప్రార్థించిన యేసు ఫలితమిచ్చును. ఆశ్రయింపదగినది యేసు నామము. అందరూ కలిసి పూజింపదగినది ఆ యేసు నామము, ప్రార్థింపదగినది ప్రభు యేసు నామము. ఆశ్రయింపదగినది యేసు నామము, ఆశ్రయింపదగినది యేసు నామము. పూజింపదగినది నా యేసు నామము, ప్రార్థింపదగినది ప్రభు యేసు నామము. ఆశ్రయింపదగినది యేసు నామము, ఆశ్రయింపదగినది యేసు నామము, ఆశ్రయింపదగినది యేసు నామము. హల్లెలూయా, హల్లెలూయా. ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త నిత్యుడగు తండ్రి సమాధానకర్త. ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త నిత్యుడగు తండ్రి సమాధానకర్త. నీ వంటి గొప్ప దేవుడు ఎవరున్నారిలలో, నీ వంటి గొప్ప దేవుడు ఎవరున్నారిలలో. నీకు సాటైనా దీటైనా దేవుడు లేడు ప్రభు, నీకు సాటైనా దీటైనా దేవుడు లేడు ప్రభు. ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త నిత్యుడగు తండ్రి
సమాధానకర్త, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త. అందరూ స్వరమెత్తి హృదయపూర్వకంగా ప్రభును స్తుతించి ఆయన నామమును మహిమపరుద్దాం. తన చేతితో రోగాలు లయమైపోయెను, తన చూపుతో దయ్యాలు విలవిలలాడెను. తన చేతితో రోగాలు లయమైపోయెను, తన చూపుతో దయ్యాలు విలవిలలాడెను. తన మాటతో ప్రకృతినే శాసించినవాడు, తన మాటతో ప్రకృతినే శాసించినవాడు. నీటిపై టీవిగా నడచినవాడతడు, నీటిపై టీవిగా నడచినవాడతడు. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త. మన కోసం తన ప్రాణాన్ని బలి ఇచ్చిన వాడతడు, మన కోసం సజీవుడై లేచిన వాడతడు. మన కోసం తన ప్రాణాన్ని బలి ఇచ్చిన వాడతడు, మన కోసం సజీవుడై లేచిన వాడతడు. తన శాంతినే పంచిపెట్టిన శాంతమూర్తి యేసు, తన శాంతినే పంచిపెట్టిన శాంతమూర్తి యేసు. తన సర్వాన్నే ధారపోసిన త్యాగశీలి క్రీస్తు, తన సర్వాన్నే ధారపోసిన త్యాగశీలి క్రీస్తు. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడు తండ్రి, సమాధానకర్త. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త. నీ వంటి గొప్ప దేవుడు ఎవరున్నారిలలో, నీ వంటి గొప్ప దేవుడు ఎవరున్నారిలలో. నీకు సాటైనా దీటైనా దేవుడు లేడు ప్రభు, నీకు సాటైనా దీటైనా దేవుడు లేడు ప్రభు. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త. హల్లెలూయా, హల్లెలూయా.
ప్రకాశించే ఆ దివ్య సియోనులో కనుడా నిన్ను దర్శింతును. ప్రకాశించే ఆ దివ్య సియోనులో కనుడా నిన్ను దర్శింతును. కలలోనైనా అనుకోలేదు, కలలోనైనా అనుకోలేదు నాకింత భాగ్యము కలదని, నాకింత భాగ్యము కలదని. ఆరాధనా 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 నీకే ఆరాధన, ఆరాధన నీకే ఆరాధన, ఆరాధన 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 నీకే ఆరాధన, ఆరాధన నీకే ఆరాధన. ప్రకాశించే ఆ దివ్య సియోనులో కనుడా నిన్ను దర్శింతును. అందరూ చప్పట్లు కొడుతూ హృదయపూర్వకంగా ప్రభుని ఆరాధన చేద్దాం. నన్ను దాటిపోని నజరేయుడా, నా తట్టు తిరిగిన సమరేయుడా, నన్ను దాటిపోని నజరేయుడా, నా తట్టు తిరిగిన సమరేయుడా, నా తండ్రి నీ సముఖములో దీనుడనై నిన్ను దర్శింతును. నా తండ్రి నీ సముఖములో దీనుడనై నిన్ను దర్శింతును, దీనుడనై నిన్ను దర్శింతును. ఆరాధన 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 నీకే ఆరాధన, ఆరాధన నీకే ఆరాధన, ఆరాధన 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 నీకే ఆరాధన, ఆరాధన నీకే ఆరాధన. అందరూ కలిసి హృదయపూర్వకముగా ప్రభును పాడి ఆయన నామమున మహిమపరుద్దాం. ఆయన ఆరాధనకు యోగ్యుడై ఉన్నాడు. నిత్యము ఆయన్ని స్తుతించాలి, ఆయన నామమును మహిమపరచాలి. వేవేల దూతలతో నిత్యము పరిశుద్ధుడు పరిశుద్ధుడని, వేవేల దూతలతో నిత్యము పరిశుద్ధుడు పరిశుద్ధుడని, నా తండ్రి నీ సన్నిధిలో నిత్యము ఆరాధింతును. నా తండ్రి నీ సన్నిధిలో నిత్యము ఆరాధింతును, నిత్యము ఆరాధింతును. ఆరాధన ఆరాధన ఆరాధన
ఆరాధన ఆరాధన నీకే ఆరాధన 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 నీకే ఆరాధన ఆరాధన నీకే ఆరాధన అందరూ కలిసి హృదయపూర్వకంగా ఆయన స్తుతించి మహిమపడదాం. మహిమతో నిండిన నీ రూపము నీ నీతితో నేను దర్శింతును. మహిమతో నిండిన నీ రూపము నీ నీతితో నేను దర్శింతును. నా తండ్రి నీ రాజ్యములో నీ వలె ప్రకాశింతును. నా తండ్రి నీ రాజ్యములో నీ వలె ప్రకాశింతును. నీ వలె ప్రకాశింతును. ఆరాధన 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 నీకే ఆరాధన ఆరాధన నీకే ఆరాధన 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 నీకే ఆరాధన ఆరాధన నీకే ఆరాధన ప్రకాశించే ఆ దివ్య సీయోనులో కనుడా నిన్ను దర్శింతును. ప్రకాశించే ఆ దివ్య సీయోనులో కనుడా నిన్ను దర్శింతును. కలలోనైనా అనుకోలేదు కలలోనైనా అనుకోలేదు నాకింత భాగ్యము కలదని నాకింత భాగ్యము కలదని. ఆరాధన 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 నీకే ఆరాధన ఆరాధన నీకే ఆరాధన 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 నీకే ఆరాధన ఆరాధన నీకే ఆరాధన ఆరాధన నీకే ఆరాధన. హల్లెలూయా హల్లెలూయా. ఇంతవరకు పాటల్లో మహిమపరచబడిన మన దేవుడు ముందున్న ఆరాధన అంతట్లో తోడై ఉండి నడిపించినట్లు చిన్న ప్రార్థన చేసుకుందాం. జీవం కలిగిన మా తండ్రి, జీవాధిపతి అయిన మా ప్రభువా, మీకు స్తోత్రాలు. ఏమని మీ మహిమను మేము వివరించగలం? నిలువెల్ల మహిమను ధరించుకున్నవాడా, పరిశుద్ధతలో పరిపూర్ణుడా, ప్రేమకు నిలయుడా, కృపాసత్య సంపూర్ణుడా, మీకు స్తోత్రాలు వందనాలు మేము ఆరోపిస్తున్నాం. అయ్యా, మీ వంటి వారు వేల్పులలో మరెవరునూ లేరు ప్రభువా. మీకు అనేకమైన వందనాలు తండ్రి. ఒకని తల్లి వారిని ఆదరించినట్లు మీరు మమ్మల్ని ఆదరిస్తూ వస్తున్నందుకే వందనాలు.
చూడుము నా అరచేతుల్లో నిన్ను చెక్కి ఉన్నానన్న మాట ప్రకారంగా మీ గుప్పిట్లో మమ్మల్ని దాచినందుకు వందనాలు. ఈ కష్టమైన క్లిష్ట పరిస్థితుల్లో మీ రెక్కల క్రింద మమ్మల్ని దాచినందుకు స్తోత్రాలు తెలియజేస్తున్నాం. ముందున్న సమయం అంతటిని మీ చేతుల్లో పెడుతున్నాను. మీరే ఉండి మాతో మాట్లాడమని మేము ప్రార్థన చేస్తున్నాం. ఆత్మ కార్యాలు ప్రతి వారి జీవితాల్లో జరిగించమని యేసుని దివ్యమైన నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. జయశీలుడైన యేసుక్రీస్తు నామమునకు మహిమ కలుగునుగాక. యేసుని నామమున మీ అందరికీ మా శుభములు వందనాలు తెలియజేస్తూ అలైవ్ ఫర్ ఎవర్ వర్షిప్ సెంటర్ ఆదివారపు ఆన్లైన్ ఆరాధనలోనికి ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. మన ఆదివారపు ఆరాధన ప్రతి ఆదివారం ఉదయం 9 గంటలకు ఆన్లైన్లో ప్రారంభమవుతుంది గనుక కుటుంబ సమేతంగా సిద్ధపడి ఆరాధనలో పాల్గొనవలసిందిగా ప్రేమతో మనవి చేస్తున్నాం. నిజానికి కాపరి యొద్ద నుండి అనే ఆత్మీయ కార్యక్రమం మన ఆత్మీయ ఎదుగుదలకు ఎంతగానో ఉపయోగపడుతుంది. గత కొన్ని రోజుల నుండి దైవ సేవకులు సమీపించుచున్న అరుణోదయం, సమీపించుచున్న అంధకారం అనే సారాంశము మీదుగా సమకాలిక విషయాలను లేఖనాలతో పోల్చి మాట్లాడుతూ వచ్చారు. వచ్చే వారం మరికొత్త సారాంశముతో మన యొద్దకు రానయ్యున్నారు. కాలమునకు సమయమునకు తగినట్లుగా దేవుడు తన వాక్కును అందించుచుండగా ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడవలసిందిగా ప్రభు పేరిట మీకు మనవి చేస్తున్నాం. అదేవిధంగా ప్రతి ఆదివారం రాత్రి 9:30 దాని యొక్క రీక్యాప్ సోమవారం ఉదయం 10:30 ప్రార్థనా టీవీ ఛానల్ నందు దైవ సేవకులు స్టీఫెన్ కుమార్ గారు రూపాంతర వర్తమానములను అందిస్తున్నారు. వీక్షించి దైవ దీవెనలు పొందవలసిందిగా ప్రేమతో మనవి చేస్తున్నాం. అంత మాత్రమే కాదు, మన రాయల్ ప్రీస్ట్హుడ్ బైబిల్ కాలేజ్ కొరకు ప్రార్థించవలసిందిగా ప్రేమతో మనవి చేస్తున్నాం. దేవుని మహాకృపను బట్టి జూలై మాసం నుండి బైబిల్ ట్రైనింగ్ అకాడమిక్ ఇయర్ ప్రారంభమవుతుంది. నేను పొందిన ఈ ప్రేమను అనేకులకు చాటాలని సేవకు సమర్పించుకొని శిష్యరికం పొందగోరుచున్న వారందరికీ ఇదొక గొప్ప అద్భుతమైన అవకాశం. క్రింద కనబడుతున్న ఈ నెంబర్కి ఫోన్ చేసి మరిన్ని వివరాలు తెలుసుకోగలరని ప్రభు ప్రేమతో మీకు మనవి చేస్తున్నాం. మన పరిచర్యలో భాగంగా ఎన్నో సామాజిక సేవలు మనం అందిస్తున్నాం. ప్రాముఖ్యంగా ఈ కరోనా కాలంలో ఎంతోమంది పేదలకు, వృద్ధులకు, నిస్సహాయ స్థితిలో ఉన్న ప్రజలెల్లరికీ నిత్యావసర వస్తువులను మన పరిచర్య తరపు నుండి అందిస్తున్నాం. గనుక మీరును కొంతమంది ఆకలినైనా తీర్చాలని, నిస్సహాయ స్థితిలో ఉన్న వృద్ధులను ఆదుకోవాలని ఆశించిన ఎడల పాలిభాగస్తులు అవ్వగలరని ప్రేమతో మనవి చేస్తున్నాను. మన ఆత్మీయ పరిచర్యలలోనూ మరియు సామాజిక సేవలలోనూ పాలిభాగస్తులు అవ్వాలని ఆశిస్తున్నారా? అయితే మీ ప్రేమపూర్వకమైన కానుకలు క్రింద డిస్క్రిప్షన్లో ఇవ్వబడిన అకౌంట్ వివరాలకు పంపించవలసిందిగా ప్రేమతో మనవి చేస్తున్నాం. ఈ ఆత్మీయమైన కార్యక్రమములు మరలా వీక్షించి ఆత్మీయ వృద్ధి నొందాలని ఆశించిన ఎడల క్రింద స్క్రీన్ మీద కనబడుతున్న అలైవ్ ఫర్ ఎవర్ అనే మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేయవలసిందిగా ప్రభు ప్రేమతో మీకు మనవి చేస్తున్నాం. మనందరికీ ఒక గొప్ప శుభవార్త. ఈ ఆరాధన అనంతరం మీరు వ్యక్తిగతంగా గాను కుటుంబముగాను ప్రార్థన చేయించుకోవాలని ఆశించిన ఎడల దైవ సేవకులు తప్పక ప్రార్థించగలరు. క్రింద కనబడుతున్న ఆ నెంబర్కి ఫోన్ చేయగలరని ప్రేమతో మీకు మనవి చేస్తున్నాం. రక్షకుడైన యేసుక్రీస్తు నామమునకు మహిమ కలుగునుగాక. మీ అందరికీ ప్రభు పేరిట మా వందనాలు తెలియజేస్తున్నాం. తలలు వంచినట్లయితే విజ్ఞాపన ప్రార్థన చేద్దాం.
పరిశుద్ధుడైన మా తండ్రి, మీ పాదాలకు స్తోత్రాలు. మా దేశంలో ఉన్న ప్రజల కోసం మేము ప్రార్థన చేస్తున్నాం. విస్తారమైన ఆత్మలు ఈ కడవరి కాలంలో రక్షింపబడాలయ్యా. ప్రతివారు క్రీస్తు యేసు సువార్తకు తగినట్లుగా ప్రవర్తించగలిగిన వారిగా మార్చబడాలి ప్రభువా. ఎజ్రా కాలంలో వచ్చిన గొప్ప ఉజ్జీవం ఈ కడవరి కాలంలో మా భారతదేశంలోనూ ఆంధ్ర రాష్ట్రంలోనూ ఉప్పొంగాలని మేము ప్రార్థన చేస్తున్నాం. మీ ఆత్మను కుమ్మరించండి ప్రభువా. ప్రజలు వారి పాపముల నుండి ఒప్పుకొని విడిపింపబడి నీతిమంతులుగా తీర్చిదిద్దబడటానికి సహాయం చేయండి అయ్యా. లేఖన వాక్యం ఘోషించుచున్న వాక్య ప్రకారంగా మన పాపములను మనం ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక మన సమస్త పాపము నుండి దుర్నీతి నుండి విడిపించి మనల్ని పవిత్రుడిగా చేయును. ఆ వాక్య ప్రకారంగా ప్రతివారు పాపముల నుండి విడిపింపబడాలి. విస్తారమైన ఆత్మలు మీ తట్టుకు తిరగాలయ్యా. శిలువలో ప్రేమకు సంకేతమైన ఆ త్యాగం ప్రతివారు గుర్తించినట్లు సహాయం చేయమని మేము ప్రార్థన చేస్తున్నామయ్యా. ప్రజలందరూ రక్షింపబడాలి. అందరూ అంతటను రక్షింపబడాలన్న దైవ చిత్తం సంపూర్ణంగా ఈ సమకాలిక కాలంలో నెరవేర్పులోనికి రావాలని మేము ప్రార్థన చేస్తున్నాం. ప్రాముఖ్యంగా ఈ కరోనా కరువు కాలంలో ఎందరో తమ ప్రియతమ కుటుంబీకులను కోల్పోయి ఉండగా కోల్పోయిన వారందరికీ ఆదరణనివ్వండి, నెమ్మదినివ్వండి, శాంతిని సమాధానాన్ని అనుగ్రహింపచేయండి. నాదా మీ శరణ జొచ్చి ఉన్నాం. కరోనా కరువు కాలంలో ప్రతివారు ఈ కరోనా కాటు నుండి విడిపింపబడాలయ్యా. అయ్యా, ఈ రోగం నుండి ప్రతివారు రక్షింపబడాలి, స్వస్థత సిద్ధులవ్వాలని మేము వేడుకుంటున్నాం. నాయన, మా సంఘ బిడ్డలందరూ రక్షింపబడాలి, మా సంఘ బిడ్డలందరూ దీవింపబడాలి. ఇంకను బలమైన ప్రార్థనాత్మతో నింపండి. పవిత్రులుగాను నీతిమంతులుగాను నిర్దోషులుగాను తీర్చిదిద్దమని మేము ప్రార్థన చేస్తున్నాం. మా సంఘ విశ్వాసుల గృహాల చుట్టూ మీ రక్త ప్రోక్షణ ఉంచండి. అణిచి కుదిలించి దిగజారునంతగా మీరు దీవించమని మేము ప్రార్థన చేస్తున్నాం. యేసుని దివ్యమైన నామమున వేడుకుంటున్నాము స్వామి. ఆమెన్. మన ప్రభువును లోక రక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామమునకు మహిమ కలుగునుగాక. మీ అందరినీ రక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామమున ఈ ఆదివారపు ఆరాధనలోనికి ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. మీరందరూ కూడా ప్రభు యొక్క కృపలో క్షేమముగా ఉన్నారని తలచి మీ విషయమైన దేవునికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మీరును ఇంటి వారందరూ కూడా క్షేమముగా ఉన్నారని నేను నమ్మి దేవునికి ఇంకా మరి ఎక్కువ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. దేవుని సన్నిధి ఎంత శ్రేష్టమైనది. ఆయన సన్నిధిలోనికి కుటుంబముగా కలిసి రావడం అది ఎంత ఆశీర్వాదం. బైబిల్ గ్రంథం అంటుంది, ఇన్ హిస్ ప్రెజెన్స్ దెర్ ఇస్ ఫుల్నెస్ ఆఫ్ జాయ్. ఆయన సన్నిధిలో మనకి ఎల్లప్పుడూ సంతోషం ఉన్నది. బైబిల్ గ్రంథంలో తప్పిపోయిన కుమారుడు తిరిగి ఇంటికి వచ్చినప్పుడు ఇంటిలో ఎంతో గొప్ప సంతోషం కదా, ఎంతో గొప్ప వేడుక కదా. తండ్రి సంతోషంగా ఉన్నారు, కుమారుడు సంతోషంగా ఉన్నారు, ఇంటిలో ఉన్న పనివారులందరూ సంతోషంగా ఉన్నారు. నిజముగానే ఈ ఆరాధన మన జీవితాలకు ఒక గొప్ప ఆశీర్వాదము, ఒక గొప్ప నిరీక్షణ, ఒక గొప్ప సంతోషాన్ని తీసుకురాబోతుంది. దానికి కారణం ఏ మనుషుడు కాదు, కానీ మనం తండ్రి యొక్క సన్నిధిలోనికి వచ్చిన వారమై ఉన్నాం. ఆయన సన్నిధిలో ఉన్న ఆయన బిడ్డలకు ఎల్లవేళల యందు సంతోషమే. నీ దుఃఖములు దేవుడు తొలగించబోతున్నాడు, నీ కన్నీరును దేవుడు మార్చబోతున్నాడు, నీ ఆకలిని దేవుడు తీర్చబోతున్నాడు, నీ వస్త్రహీనతను దేవుడు మార్చి నూతనమైన అలంకారం చేత దేవుడిని అలంకరించబోతున్నాడు. నీకు మరలా ఆ సమాధానాన్ని దయచేయబోతున్నాడు. నువ్వు పోగొట్టుకున్న ప్రతి దానిలో దేవుడు నిన్ను మరలా స్థిరపరచబోతున్నాడు. ఎస్, హీ ఈస్ ఆల్ పవర్ఫుల్.
ఆయన సర్వశక్తిపరుడై ఉన్నాడు. మన కొరకు ఆయన అద్భుతాలు చేయబోతున్నాడు. అపవాది ఎన్నో విషయాలు మన చెవులలో మాట్లాడుతూ ఉంటాడు. ఇంకంతే అయిపోయింది అని అంటూ ఉంటాడు. బైబిల్ అంటుంది, వాడు ఆది నుండి అబద్ధికుడు, అబద్ధమునకు జనకుడు, అబద్ధములు మాట్లాడువాడు. మనం గమనించవలసిన సత్యం ఏంటి? అపవాది ఎన్ని మన చెవులలో మాట్లాడినా, వాడు మాట్లాడుతున్నట్లుగానే పరిస్థితులన్నీ కూడా కనబడినా, మన దేవుడు మన పక్షమున ఉన్నాడనే సత్యాన్ని మరచిపోకూడదు. వెనుక ఫరో సైన్యం ఉండవచ్చు, ముందు ఒకవేళ ఎర్ర సముద్రము ఉండవచ్చు. సముద్రమును సహితము పాయలుగా చేసి రహదారులను ఏర్పరచువాడు నేటికి సజీవుడై ఉన్నాడు. కాబట్టి ప్రియమైన సహోదరుడా, సహోదరి, యూ స్టిల్ హ్యావ్ హోప్ ఇన్ క్రైస్ట్. క్రీస్తు యేసులో మీకు, నాకు, మనందరికీ ఇంకనూ నిరీక్షణ ఉన్నది. కాబట్టి అధైర్యముగా ఉండవద్దు, భయపడవద్దు, బాధపడవద్దు. మన ప్రతి పరిస్థితులను దేవుడు మార్చబోతున్నాడు. నమ్మితో కామెంట్ చెప్పండి చూద్దాం. హల్లెలూయా. ఈ సమయమందు మనమందరం దేవుని మహిమపరచబోతున్నాం, దేవుని ఆరాధించబోతున్నాం. అందరూ లేచి నిలబడదాం. ప్రభు సన్నిధిలో మన ప్రభుని మహిమపరచబోతున్నాం. దేవుని నామ మహిమపరచబడునుగాక. హల్లెలూయా. అందరం కూడా లేచి నిలవబడి దేవుని సన్నిధిలో దేవుని కొన్ని నిమిషాలు మహిమపరచబోతున్నాం. మీ గృహాలలో ఉన్నవారు సిగ్గుపడవద్దు. వీఆర్ స్టాండింగ్ బిఫోర్ ద థ్రోన్ ఆఫ్ గాడ్. యేసు ప్రభు యొక్క సింహాసనం ఎదుట మనం నిలబడుతున్నాం. వీఆర్ నాట్ స్టాండింగ్ బిఫోర్ పీపుల్. ప్రజల ఎదుట కాదు, మనుషుల ముందర కాదు. కాబట్టి ధైర్యంగా మే ఐ ఎంకరేజ్ యూ టు స్టాండ్ టు యువర్ ఫీట్. అందరూ మనం నిలబడదాం, ప్రభు సన్నిధిలో ఆయన ఆరాధన చేద్దాం. హల్లెలూయా. యేసయ్యా నీకు వందనాలు, ఓ తండ్రి నీకు వందనాలు. హల్లెలూయా. అందరం ప్రభుని మహిమపరచుదాం. మనలను నిత్యము ప్రేమించువాడు. తల్లి అయినను తన బిడ్డలను మరచునేమో, కానీ నేను నిన్ను మరువను అన్నవాడు. ఆయన బలమైన భుజముల మీద మనల్ని మోస్తున్నవాడు. జస్ట్ సే థ్యాంక్స్. యేసయ్యా నీకు వందనాలు. చెప్పడందరూ నోరు తెరిచి యేసయ్యా నీకు వందనాలు. హల్లెలూయా. ఓ హల్లెలూయా. తల్లి వలె మనల్ని ఆదరించువాడు, తండ్రి వలె మనలను చేరదీయువాడు, స్నేహితుని వలె ఆయనకు మనకు సమీపముగా ఉండువాడు. హల్లెలూయా. మనము నమ్మదగిన దేవుడాయన. యేసయ్యా నీకు వందనాలు, వందనాలు. ఓ హల్లెలూయా, హల్లెలూయా. తండ్రి నీకు వందనాలు, తండ్రి నీకు స్తోత్రాలు. ఈ రోజున ప్రభా మిమ్మల్ని ఆరాధించే వారి సంఖ్యలో నన్ను ఉంచినందుకు వందనాలు. నా కుటుంబముతో కలిసి నిన్ను సేవించే భాగ్యాన్ని ఇచ్చినందుకు వందనాలు ప్రభువా. నీకు స్తోత్రాలు నాయన. ఎంతోమందికి ఈ భాగ్యము లేదు ప్రభువా. నాకును నా ఇంటి వారికి ఇచ్చినందుకు వందనాలు స్వామి. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. కమాన్, ఇంకా అందరూ నోరు తెరుద్దామా? స్వరము విప్పి ప్రభుని మహిమపరచుదాం. గ్లోరీ గ్లోరీ గ్లోరీ. రియాందర షియాందన హదల బదరబా షియలర కదన మౌదర షియల్దర సియందన హదనబ. అనేక మంది హృదయాలలో, వారి యొక్క మెదడులో ఉన్న ప్రతి భారములను దేవుడు తొలగిస్తున్నాడు. ఎస్, ప్రతి భారములు నజరుడైన యేసుని నామమున ఇప్పుడే అవి వెడలి పోవునుగా కని ప్రార్థన చేస్తున్నాను. ఎనీ చైన్స్ ఆఫ్ ద ఎనిమీ, ఏ అపవాదిక సంఖ్యలైనను ఎవరి మది మీద అది ఉన్నను, ఎవరి హృదయాల మీద ఉన్నను, ప్రభువా మీ శక్తి కలిగిన నామమున ప్రార్థన చేస్తున్నాను. మీ జనులు మిమ్మలను ఒక విడుదలతో ఆరాధించుదురుగాక, ఒక విడుదలతో నిన్ను స్తుతించుదురుగాక, ఒక విడుదలతో నిన్ను మహిమపరచుదురుగాక. ఇప్పుడే దేవుని మహిమ, దేవుని వెలుగు, దేవుని ప్రసన్నత నీ బిడ్డల మీదకు దిగివచ్చునుగాక. ప్రతి సంఖ్యలు తెగిపోవునుగాక, ప్రతి కట్లు విడిపోవునుగాక. లెట్ యువర్ పీపుల్ be made free. యేసుని నామమున స్వతంత్రులుగా మార్చబడుదురుగాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మీకు అద్భుతాన్ని చేస్తున్నాడు. అలాగే అందరూ నోరు తెరిచి దేవుని స్తుతించండి. హల్లెలూయా, హల్లెలూయా. Your burdens are lifted up. ఇప్పుడే ప్రతి భారములను దేవుడు తొలగిస్తున్నాడు.
ప్రతి సంఖ్యలను దేవుడు తుత్తినీలుగా చేస్తున్నాడు. ఎస్, హీ ఈస్ ప్రిపేరింగ్ యూ టు వర్షిప్ హిమ్. ఆయనను స్తుతించడానికి ఆయన మిమ్ములను ఆయన సిద్ధపరచుచున్నాడు. హల్లెలూయా. యేసయ్యా నీకు వందనాలు, నీ మేలులకై వందనాలు, నీ మేలులకై వందనాలు. దేవుని సన్నిధిని మనం ఆహ్వానించుదాం, దేవుని ప్రసన్నతను మనం ఆహ్వానించుదాం. ఎస్ లోర్డ్, ఎస్ లోర్డ్, థ్యాంక్ యూ మాస్టర్. మీరు వస్తేనే ప్రభువా, మోషే చెప్పినట్లుగా ప్రభు దగ్గర మనం అందామా, మీరు వస్తేనే మేము వెళ్ళగలుగుతాం నాయన, నీ సన్నిధి మాకు తోడుగా రాని ఎడల. ఓ హల్లెలూయా, హల్లెలూయా, ఓ హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువా మీకు వందనాలు నాయన. మీ అద్భుతముల కొరకు మేము ఈ రోజున మీ యొద్దకు వచ్చి ఉండలేదు, కానీ మీరు మాకు కావాలి ప్రభువా, మీరు మాకు కావాలి ప్రభువా. ఎస్ లోర్డ్, మీ సన్నిధి మీరు మాకు తోడుగా ఉండాలి నాయన. మీ బల కార్యములు ప్రభు మాత్రమే కాదు నాయన, మీరు మాకు కావాలి. మిమ్మలను కాంక్షించి మీ సన్నిధికి మేము వస్తున్నాం. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. తండ్రి నీకు వందనాలు, తండ్రి నీకు వందనాలు, తండ్రి నీకు వందనాలు. హల్లెలూయా. ప్రియుడా నీ ప్రేమ పాదముల్ చేరితి, నెమ్మది నెమ్మదియే. ఆశక్తితో నిన్ను పాడి స్తుతించేదన్, ఆనందం ఆనందమే. ఆశక్తితో నిన్ను పాడి స్తుతించేద, ఆనందం ఆనందమే. అందరూ కలిసి దేవుని సన్నిధిలో ప్రభువుని మహిమపరచుదామా. హల్లెలూయా, హల్లెలూయా. తండ్రి నీకే మహిమ, నీకే మహిమ. హల్లెలూయా. అందరూ కలిసి పాడుదామా దేవుని సన్నిధిలో. ఓ హల్లెలూయా, ఓ జీసస్. ప్రియుడా నీ ప్రేమ పాదముల్ చేరి, నెమ్మది నెమ్మదియే. ప్రియుడా నీ ప్రేమ పాదముల్ చేరి, నెమ్మది నెమ్మదియే. ఆశక్తితో నిన్ను పాడి స్తుతించేద, ఆనందం ఆనందమే. ఆశక్తితో నిన్ను పాడి స్తుతించేద, ఆనందం ఆనందమే. ఆశ్చర్యమే, ఆశ్రయమే. ఆరాధనా ఆరాధనా. ఆశ్చర్యమే, ఆశ్రయమే. ఆరాధనా. అందరం ఆరాధనా. ఆశ్రయమే, ఆశ్రయమే. ఆశ్చర్యమే. ఆరాధనా, ఆరాధనా. నీ శక్తి కార్యము తలచి తలచి ఉల్లము పొంగేనయ్యా. నీ శక్తి కార్యము తలచి తలచి ఉల్లము పొంగేనయ్యా. మంచివాడా మంచి చేయువాడా,
స్తోత్రము స్తోత్రమయ్యా. మంచివాడా మంచి చేయువాడా, స్తోత్రము స్తోత్రమయ్యా. మంచివాడా అందరం మహోన్నతుడా ఆరాధనా ఆరాధనా. అందరూ కలిసి చూద్దామా. మంచివాడా మహోన్నతుడా ఆరాధనా ఆరాధనా. ఆయన ఎన్ని గొప్ప కార్యాలు మన జీవితంలో చేస్తున్నవాడు. ఎవ్వరు మౌనంగా ఉండవద్దు. అవును ప్రభువా, ఇటువంటి దుష్ట కాలములో కూడా ప్రభువా నీవు మంచి వాడవయుడి నాకు అనేకమైన మేలులు చేయించున్నావు. నా కుటుంబానికి నువ్వు ఎన్నో మేలులు చేస్తున్నావు. మా సంఘానికి నువ్వు ఎన్నో మేలులు ఉపకారాలు చేస్తున్నావయ్యా. నీ యథార్థత ఎంతో గొప్పది ప్రభువా, నీ నమ్మకత్వం ఎంతో గొప్పది ప్రభువా. ప్రతిరోజు మీరు మా ఎడల కురించుచున్నా మీ అపారమైన మీ కృపను బట్టి వందనాలు నాయన. ప్రతిరోజు మీ మేలులను మేము అనుభవించుచున్నామయ్యా. ఈ భయంకరమైన కాలములో క్షేమముగా ఉండడం నీ మేలు. ఆ మేలుకై మీకు వందనాలు. నా కుటుంబాన్ని కాపాడిన నీ మేలులకై వందనాలు ప్రభువా. మాకు ఏ ప్రభు మేలును కొదువ కాకుండా మమ్మలను పోషించుచున్న మీ మేలులకై మీకు వందనాలు ప్రభువా. ప్రభా విశ్వాసమునందు బలహీనులు కాకుండా మా విశ్వాసమును బలపరుచుచున్న మీ మేలులకై వందనాలు. చెప్పండి, అందరూ చెప్పండి ప్రియులారా. హల్లెలూయా హల్లెలూయా. దేవుడు ఎంతో గొప్పవాడు. ఎన్ని మేలులు ప్రభు మనెడల చేయించున్నాడు. అనేక మంది వ్యాధి పడకలో ఉన్నారు. అయితే దేవుడు ఈ దుష్ట కాలంలో కూడా మన మీద కానీ మన బిడ్డల మీద కానీ ఏ వ్యాధి రాకుండా దేవుడు కాపాడుతున్నాడే. ఏ ఉపద్రవములు రాకుండా కాపాడుతున్నాడే. తన రెక్కల మాటున మన దాచి ఉంచాడే. అందరము చేతులెత్తి దేవుని సన్నిధిలో థ్యాంక్ యూ లార్డ్. ఓ లార్డ్ వి ప్రైజ్ యు. హల్లెలూయా ఓ హల్లెలూయా. తండ్రి నీకు వందనాలు. చెప్పండి, హృదయం తెరిచి చెప్పండి. పురుషులు, స్త్రీలు, యవనులు, బాలురు, ప్రతి ఒక్కరు, గృహాలలో ఉన్న ప్రతి వృద్ధులు చెప్పండి హల్లెలూయా. యేసయ్యా నీకు వందనాలు వందనాలు వందనాలు. తండ్రి నీ మేలులకై వందనాలు. ప్రతిరోజు మీరు మా ఎడల చేయుచున్న మేలులకై వందనాలు. హల్లెలూయా. చూద్దామా. మంచివాడా మహోన్నతుడా ఆరాధనా ఆరాధనా. చెప్పండి. మంచివాడా మహోన్నతుడా ఆరాధనా ఆరాధనా. ఆయన తన పిల్లలకు ఎల్లప్పుడూ మేలు చేయువాడై ఉన్నాడు. తల్లిదండ్రులమైన మనము మన బిడ్డలకు ఎల్లవేళలా మేలు చేయను ఎరిగి ఉన్నప్పుడు పరలోకములో ఉన్న మన తండ్రి ఆయన పిల్లలమైన మనకు ప్రాణమునే అర్పించినప్పుడు మేలు చేయుట అధిక నిశ్చయము కాదా? ఓ థ్యాంక్ యూ జీసస్. ఓ థ్యాంక్ యూ మాస్టర్. హల్లెలూయా ఓ హల్లెలూయా. నిజముగా ఆయన కృప మన ఎడల ఎంత అపారంగా ఉన్నది. ఆయన శ్రేష్టమైన కార్యములు మన ఎడల ఎంత మహోన్నతముగా ఉన్నవి. దేవుడు ఎల్లప్పుడూ కూడా అణచి కుదిలించి దిగజారునంత ఆశీర్వాదములను అటువంటి మేలుల చేత మనల్ని తృప్తిపరచువాడై ఉన్నాడు. ఐ am double dare to say this.
ఏ ఒక్క మనుషుడు కూడా దేవుడు నాకు అన్యాయము చేశారని చెప్పలేరు. ఏ మనుషుడు కూడా దేవుడు నాకు మేలు చేసి ఉండలేదని చెప్పలేరు. ప్రాముఖ్యంగా ఈ కరోనా కాలమందు హీ ఈజ్ సో బ్యూటిఫుల్ అండ్ హీ ఈజ్ సో జనరస్ అండ్ హీ ఎక్స్టెండ్స్ హిస్ హెల్ప్ ఎవ్రీ మినిట్. ప్రతి నిమిషం ఆయన తన సహాయమును మనకు అందించుచున్నాడు. వ్యాధి మన యొద్దకు రాకూడనట్లుగా, బలహీనత మనల్ని సమీపించకూడనట్లుగా, మనలో విశ్వాసము తరిగిపోకూడనట్లుగా, మన కుటుంబములో ఉన్న పిండి కానీ నూనె కానీ తరగకూడనట్లుగా, దేవుని ఎడల మనకున్న ప్రేమ ఎంత మాత్రం ఆరిపోకూడనట్లుగా. థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. నీవు కార్యములు ఎంత గొప్పవి రాజా. ఓ నీ కార్యములు ఎంత గొప్పవి. హల్లెలూయా, 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 ఆమేన్. దానికి కారణం ఆశ్చర్యకరుడా స్తోత్రం, ఆలోచనకర్త స్తోత్రం, ఆశ్చర్యకరుడా స్తోత్రం. అందరూ కలిసి ఆలోచనకర్త స్తోత్రం, బలమైన దేవా నిత్యుడగు తండ్రి, సమాధానాధిపతి స్తోత్రం. బలమైన దేవా నిత్యుడగు తండ్రి, సమాధాన అధిపతి స్తోత్రం. చేతులెత్తి హల్లెలూయా, 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 మీరు చేసిన ప్రతి ఉపకారములకై గ్లోరీ గ్లోరీ. మీరు చేసిన ప్రతి మేలులకై మీకు వందనాలు. థ్యాంక్ యూ జీసస్. మడల పారుచున్న మీ యొక్క ప్రేమ సముద్రమునకై మీకు వందనాలు. ఓ అందులో మా యొద్దకు పొర్లుతూ వచ్చుచున్న నీ మేలులకే నీకు వందనాలు. ఊహించిన వాటికంటే అడిగిన వాటికంటే అధికముగా చేయించున్న నీ అపారమైన మీ ఆత్మ అభిషేకమునకే వందనాలు. ప్రతి గృహాలలోనికి ప్రవహించుచున్న ఇటువంటి నీ శ్రేష్టమైన నదిని బట్టి మీకు వందనాలు నాయన. నీ బిడ్డలను మీరు నింపుతున్నందుకు వందనాలు. థ్యాంక్ యూ లార్డ్ ఫర్ wrapping your people with all the presence of yours. Thank you Master. Hallelujah. Glory, glory, glory. తండ్రి నీకు వందనాలు, తండ్రి నీకు వందనాలు. బాబులను మీ చేతులకు సమర్పిస్తూ రక్షకుడైన యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, 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 ఆమేన్. హల్లెలూయా, గ్లోరీ, గ్లోరీ, హల్లెలూయా, ఆమేన్. మరొక పర్యాయం రక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామమున మీ అందరినీ అలైవ్ ఫర్ ఎవర్ ఆరాధనలోనికి ఆహ్వానిస్తున్నాం. మీరు సంఘ సభ్యులైన మా ప్రియమైన స్నేహితులైన ఒకవేళ ఇదే మొట్టమొదటిసారిగా ఈ ఆరాధనలో మీరు పాలు పంపులు పొందుతున్న వారైనా దేవుని ప్రేమతో బహు వినయముతో మీ అందరినీ యేసుని నామమున ఈ ఆరాధనలోనికి ఆహ్వానిస్తున్నాం. ఎస్, ఈ ఆరాధన సంఘమును గూర్చినది కాదు, ఈ ఆరాధన ఒక సంస్థను గూర్చినది కాదు.
లేదు ఈ ఆరాధన, ఈ సేవ ఒక సేవకుని గూర్చినది కాదు, సమస్తము ప్రభువైన యేసుక్రీస్తు వారిని గూర్చినదై ఉన్నది అని చెప్పుటలో నేను ఎంతగానో ఆనందిస్తున్నాను. దేవుడు మనందరిని దీవించునుగాక. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి ఒక వాక్యాన్ని మనం ధ్యానం చేయబోతున్నాం. బైబిల్ గ్రంథం కలిగిన వారు మత్తయి రాసిన సువార్త 26వ అధ్యాయము 36 నుండి 46 వచనాలు మనం చదువుకోబోతున్నాం. It is from the Gospel of Matthew chapter 26 from 36 to 46. అంతటా యేసు వారితో కూడా గెత్సెమనే అనబడిన చోటికి వచ్చి, నేను అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసి వచ్చు వరకు మీరిక్కడ కూర్చుండుడని శిష్యులతో చెప్పి, పేతురును జెబెదయి 2 కుమారులను వెంటబెట్టుకుని పోయి దుఃఖపడుటకును చింతాక్రాంతుడగుటకును మొదలుపెట్టెను. అప్పుడు యేసు, మరణమగునంతగా నా ప్రాణము బహు దుఃఖములో మునిగియున్నది, మీరు ఇక్కడ నిలిచి నాతో కూడా మెలకువగా నుండుడని వారితో చెప్పి కొంత దూరము వెళ్ళి సాగిలపడి, నా తండ్రి, సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగిపోనిమ్ము, అయినను నా ఇష్ట ప్రకారము కాదు, నీ చిత్త ప్రకారమే కానిమ్మని ప్రార్థించెను. ఆయన మరలా శిష్యుల యొద్దకు వచ్చి వారు నిద్రించుట చూచి, ఒక గడియ అయినను నాతో కూడా మేల్కొని ఉండలేరా? మీరు శోధనలో ప్రవేశింపకున్నట్లు మెలకువగా ఉండి ప్రార్థన చెయ్యుడి. ఆత్మ సిద్ధమే గాని శరీరము బలహీనమని పేతురుతో చెప్పి మరలా 2వ మారు వెళ్ళి, నా తండ్రి, నేను దీనిని త్రాగితేనే గాని ఇది నా యొద్ద నుండి తొలగిపోవుట సాధ్యము కాని ఎడల నీ చిత్తమే సిద్ధించునుగాక అని ప్రార్థించి తిరిగి వచ్చి వారు మరలా నిద్రించుట చూచెను. ఏలయనగా వారి కన్నులు భారముగా ఉండెను. ఆయన వారిని మరలా విడిచి వెళ్ళి ఆ మాటలే చెప్పుచు 3వ మారు ప్రార్థన చేసెను. అప్పుడు ఆయన తన శిష్యుల యొద్దకు వచ్చి, ఇక నిద్రపోయి అలసట తీర్చుకొనుడి, ఇదిగో ఆ గడియ వచ్చి ఉన్నది, మనుష్య కుమారుడు పాపుల చేతికి అప్పగింపబడుచున్నాడు, లెండి వెలుదుము, ఇదిగో నన్ను అప్పగించువాడు సమీపించి ఉన్నాడని వారితో చెప్పెను. దేవుడి పరిశుద్ధ వాక్యంలో నుండి మనందరితో మాట్లాడునుగాక. మనం చదువుకున్న లేఖన వాక్యము, ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ భూమి మీద మానవ రూపిగా ఉన్నప్పుడు ఆయన 33.5 సంవత్సరాలు జీవించారు. ఈ 33.5 సంవత్సరాలలో చివరి 3.5 సంవత్సరాలు ఆయన తండ్రి పనిని చేశారు, అనగా దైవ సేవను ఆయన చేశారు. ఆయన చేసిన ఆ 3.5 సంవత్సరాల సేవలో అనేక మంది రోగులను స్వస్థపరిచారు, అనేక మంది దయ్యములను పట్టిన వారిని వాటి పీడితలో నుండి విడిపించాడు. మరణించిన వారిని సహితం ప్రభువైన యేసుక్రీస్తు వారు లేవనెత్తారు. ఆయన వెళ్ళుచున్న ప్రతి ప్రాంతాలలో మారు మనస్సు పొందుడి, పరలోక రాజ్యము సమీపించి ఉన్నది అని ఆయన తన మాటలను చెప్పటం ప్రారంభించాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క భూలోక జీవితము ముగింపులోనికి రాబోతుందన్నప్పుడు ఆయన అప్పగించబడు రాత్రి తన శిష్యులతో కూడా ఆయన భోజనానికి కూర్చున్నాడు. వారితో ఒక చక్కటి సంభాషణ, ఆత్మీయమైన అనుభవము, ప్రేమ ఇవన్నీ కలిగిన తరువాత యేసు తన శిష్యులతో కూడా గెత్సెమనే అనే తోటకు వచ్చారు. యేసు తన శిష్యులతో గెత్సెమనే అనే తోటకు వచ్చినప్పుడు తనతో కూడా బహు సమీపముగా ఉండు 3 శిష్యులైన పేతురు, యోహాను, యాకోబులను వెంటబెట్టుకుని ప్రార్థించుటకు ఆయన వచ్చాడు. లేఖన వాక్యం మాట్లాడుతుంది, ఆయన ప్రార్థించుటకు వచ్చినప్పుడు ఆ 3 మీరు ఇక్కడే ఉండి ప్రార్థన చేయండి అని ఒక రాయి విసురునంత దూరం యేసు వెళ్ళి ఆయన ఆ స్థలములో ఏకాంతముగా ప్రార్థించుటకును దుఃఖపడుటకును
ఆయన మొదలుపెట్టాడని మనం లేఖనంలో చూస్తున్నాం. లేఖనం మాట్లాడుతున్న మరొక సత్యం ఏంటంటే, ఆయన ప్రార్థన చేస్తూ తండ్రి ఎదుట ఇలా అంటున్నాడు, తండ్రి మీ చిత్తమైతే ఈ పాత్ర, ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగునుగాక, నా చిత్త ప్రకారంగా కాదు నీ చిత్తమే. యేసు ఈ ప్రార్థన చేయుచు మరలా తిరిగి వచ్చారు. తిరిగి వచ్చి చూసినప్పుడు లేఖనం అంటుంది, వారందరూ నిద్రపోతూ ఉన్నారు. యేసు వారిని లేపి, ఒక గడి అయినను మేల్కొని ప్రార్థించలేరా అని ప్రశ్నించారు. మీరు శోధనలోనికి ప్రవేశించుకున్నట్లుగా మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. ఆత్మసిద్ధమే కానీ శరీరము బలహీనంగా ఉన్నది అని చెప్పారు. ఆ మాట చెప్పి మరలా ప్రభువైన యేసుక్రీస్తు వారు తన ప్రార్థన స్థలమునకు వెళ్ళి ఆయన ప్రార్థన చేసుకున్నారు. ఆయన ప్రార్థన చేసుకుని మరలా తిరిగి వచ్చి చూసినప్పుడు రెండవ మారు కూడా శిష్యులు నిద్రపోతూనే ఉన్నారు. వారిని ఆయన మేల్కొలిపి ప్రార్థన చేయమని వారికి చెప్పాడు. అయితే బైబిల్ అంటుంది, వారి కనులు అవి బహుభారముగా ఉన్నందున యాజ్ దేర్ ఐస్ వేర్ హెవీ, వారు సొక్కి నిద్రపోవటం మొదలుపెట్టారు. యేసు వెళ్ళి ప్రార్థన చేసి మరలా మూడవ మారు వచ్చినప్పుడు కూడా వారు నిద్రపోవడం ప్రభు చూడగలిగాడు. ఈ లేఖన వాక్యములో మనం గ్రహించుచున్న ఒక గొప్ప సత్యం ఏంటంటే, ప్రభువైన యేసుక్రీస్తు వారు తండ్రి యొద్దకు వెళ్ళి ప్రార్థన చేస్తున్నారు, మనుషుల యొద్దకు వచ్చి ప్రార్థన చేయమని చెప్పుచున్నాడు. అంటే యేసుక్రీస్తు వారు ఒక క్లిష్టమైన పరిస్థితిలో ఉన్నట్లుగా మనకు అర్థమవుతుంది. ఒక భయంకరమైన ఒత్తిడితో కూడిన క్లిష్టమైన పరిస్థితుల్లో ప్రభు ఉన్నారు కాబట్టి ఆయన దేవుని యొద్దకు వెళుతున్నాడు సహాయం కొరకు, మనుషుల యొద్దకును వస్తున్నాడు ప్రార్థన చేయమని. ఏ మనుషుడైనను తన జీవితంలో కూడా వెన్ హీస్ గోయింగ్ త్రూ ఎ ప్రెస్సింగ్ ఆర్ ఎన్ అప్రెసింగ్ సిట్యువేషన్, తన జీవితంలో అదమబడుతూ ఒత్తిడికి మనుషుడు కూడా గురి అయినప్పుడు మనుషునికి నైజం ఇలాగనే ఉంటుంది. ఇందును బట్టి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఒక దైవ కుమారుడే కాదు, ఆయన మనుష్య కుమారుడు అనేది కూడా మనం అర్థం చేసుకోగలం. యేసుక్రీస్తు వారు 100% ఆయన దైవికమైన వారు, ఆయన దేవుడు, 100% ఆయన మనుషుడు అనున్నది ఈ లేఖన వాక్యంలో మనకు అర్థమవుతుంది. ఎలాగునన్నా ఆయన తండ్రి యొద్దకు వెళ్ళి ఆయన ప్రార్థన చేస్తున్నాడు, సహవాసం చేస్తున్నాడు. ఒక మనుషుని వలె మరలా మానవుల దగ్గరకు వచ్చి సహాయం చేయమని అడుగుతున్నాడు. యేసుక్రీస్తు వారు ముమ్మారు మనుషుల యొద్దకు వచ్చి, అనగా తన శిష్యుల యొద్దకు వచ్చి వారి యొక్క ప్రార్థన సహాయం కోరినట్లుగా మనం ఈ లేఖన వాక్యంలో చదువుతున్నాం. అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ శిష్యుల సహాయమును అత్యధికంగా కోరాడు. ఐ నీడ్ యువర్ హెల్ప్ ద మోస్ట్. ఈ సమయంలో నీ సహాయం నాకు ఎంతైనా కావాలి, నీవి తప్పితే ఇప్పుడు నాకు వేరే మార్గం లేదు. ఐ బిసీచ్ యువర్ ప్రేయర్, ఐ కవెట్ యువర్ ప్రేయర్. నీ ప్రార్థన నేను ఇప్పుడు ఎదురు చూస్తున్నాను, నువ్వు ఏదో ఒక మాట ప్రార్థన చేయవలసిందే అనే పరిస్థితి ప్రభువైన యేసుక్రీస్తు వారు తన శిష్యుల ఎదుట పెట్టిన అనుభవాన్ని మనం చూస్తున్నాం. ఒకవైపునేమో దేవుని దగ్గరికి వెళుతున్నాడు, మరొక వైపున మనుషుల దగ్గరకు వస్తున్నాడు. మనం కూడా మన జీవితాలలో అంతే కదా, సమస్యలు కలిగినప్పుడు, ఒత్తిడి అయిన పరిస్థితులు కలిగినప్పుడు దేవుని యొద్దకు పరిగెత్తుతాం. దేవా నీవే నాకేమైనా చేయాలి. దేవుని దగ్గరకు మాత్రమే మనం పరిగెత్తడం కాకుండా దానికి సంబంధించిన సహాయం చేయగలిగిన మనుషుల యొద్దకు కూడా మనం పరిగెత్తుతాం. మనుషుల యొద్దకు మనం పరిగెత్తినప్పుడు మీరు ఏం చేస్తారో నాకు తెలియదండి, మీరు నాకు ఈ హెల్ప్ చేయవలసిందే. ప్రభువైన యేసుక్రీస్తు వారికి కూడా ఒక గొప్ప అత్యవసరత, హీ ఈజ్ ఇన్ అ గ్రేట్ నీడ్. ఆ గొప్ప అవసరత మధ్యలో ఆయన తన శిష్యులతో చెప్పుచున్న మాట, ప్లీజ్ ప్రే ఫర్ మీ, ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి. అయితే బైబిల్ గ్రంథం అంటుంది, ఏ మనుషుని మీదలైతే ఆయన ఆధారపడ్డారో ఆ మనుషులు అందరూ కూడా ఆయన ఆశలను భంగం చేశారు. మనం కూడా మన జీవితాలలో ఒక చాలా అత్యవసరమైన పరిస్థితుల్లో మనుషుల మీద ఆధారపడతాం కదా. మనుషుల మీద ఆధారపడినప్పుడు ఇక మీరు మాత్రమే మాకు సోర్స్, నీవే నాకు సహాయం చేయగలిగిన ఏకైక సహాయం అన్నప్పుడు ఆ మనుషుడు కూడా మనకు సహాయం చేయకుండా అతడు మనం చేవిడిచినప్పుడు మన పరిస్థితి ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించి చూడండి.
యేసుక్రీస్తు వారు కూడా గెత్సెమనే తోటలో హీ జస్ట్ డిపెండెడ్ అపాన్ హిస్ ఓన్ డిసైపుల్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ప్రేయర్. ప్రార్థన విషయంలో మీరు ఏదో ఒక రకంగా నాకు ప్రేయర్ చేయండి అని చెప్పినను లేఖనం మాట్లాడుతుంది, వారు ప్రార్థన చేయకుండా నిద్రపోయారు. యేసు వారి యొద్దకు వచ్చి బాధపడుతున్నారు. ఒక గడి అయినను మీరు మేల్కొని ప్రార్థించలేరా? మీ శరీరము ఇంత బలహీనముగా ఉన్నవి, ఆత్మలో మాత్రం చేయాలని ఎప్పుడు మాట్లాడతారు, అదంటారు ఇదంటారు, మీ కొరకు మేము అవసరమైతే ప్రాణం పెడతానంటారు, మీరు జైలుకి వెళ్తే నేను కూడా జైలుకి వస్తానని అంటావు పేతురు, ఇప్పుడైతే మాత్రం నువ్వు నిద్రపోతున్నావా? అంటే మనుషులు కూడా కొన్ని సందర్భాలలో మనం ఏదో చేయాలనుకుంటాం, కానీ మనుషునికి సహాయం మనకు కొన్ని సందర్భాలలో అందనప్పుడు, నీరు లేనప్పుడు చేప ఎలా అవస్థపడుతుందో, గిలగిల కొట్టుకుంటుందో, మనం ఎదురు చూసిన సహాయం రానప్పుడు మన పరిస్థితులు కూడా అలాగనే ఉంటాయి. యేసుని స్థితి ఇక్కడ అలాగనే కనబడుతుంది. యేసు ఏమో ప్రార్థన చేస్తున్నారు, వీరందరేమో నిద్రపోతున్నారు. నా మాటను మీరు చాలా జాగ్రత్తగా వినాలి. యేసు ఎవరి కొరకు ప్రార్థన చేస్తున్నారు? యేసు ప్రార్థన చేస్తున్నది మానవాళి కొరకు. యేసు మానవాళి కొరకు ప్రార్థన చేస్తున్నాడు. మానవాళిని అంటున్నారు మీరు కూడా ప్రార్థన చేయండి. యేసేమో ప్రార్థన చేస్తుంటే ఈ మానవాళి నిద్రపోతున్నారు. బైబిల్ అంటుంది ఆయన ప్రార్థన చేయనప్పుడు మరణమగునంతగా ఆయన వేదన పడడం మొదలుపెట్టాడు. లూకా రాస్తూ అంటాడు, ఆయన మరణమగునంత వేదన పడినప్పుడట ఆయన యొక్క చెమటకు బదులుగా రక్తము వచ్చింది, రక్తము నేల మీద చెమట బిందుల వలనే రాలినాయని అంటాడు. ఆయన వేదన పడి ప్రార్థన చేస్తున్నారు, వీరు నిర్విచారముగా పడుకుని ఉన్నారు, నిద్రపోతున్నారు. మాటను జాగ్రత్తగా వినాలి. మూడవది, ప్రభువైన యేసుక్రీస్తు వారు తండ్రి నా చిత్తము కాదు నీ చిత్తమే అని తండ్రికి తన్ను తాను సమర్పించుకుంటున్నారు. వీరు దేవుని ప్రభువైన యేసుక్రీస్తు వారి మాటకు లోబడకుండా, సమర్పణ లేకుండా వారు నిద్రపోతున్నారు. యేసుక్రీస్తు వారు ఒకవైపున ఆయన మరణములోనికి పోవునంతగా ఆయన బాధపడుతున్నాడు. వీరైతే నిద్రలో వారి కనులు మందగిలినట్లుగా, మత్తు పారినట్లుగా వారు నిద్రపోతున్నారు. మన జీవితంలో ఎప్పుడైనా ఏ మనుషుని సహాయమునైనా మనం ఇంతగా కోరినప్పుడు ఆ మనుషుడు ఇలా చేస్తే మనకి ఎలా ఉంటుందో ఆలోచన చేయండి. నిర్విచారముగా నిద్రపోతూ, లెక్క చేయకుండా, పట్టించుకొనకుండా, మరణించే అనుభవం ఎదుటిన కనబడుతున్నా ఎంత మాత్రము కూడా రెస్పాండ్ కాని పరిస్థితులు ఉంటే ఎలా ఉంటుందో చూడండి. దేవుడు ఈ రోజున మనుషుల విషయంలో ఇలాగనే బాధపడుతున్నాడు. కరోనా 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 అందరూ బాధపడుతున్నారు ఈ విషయంలో. ఇది ఎప్పుడు మారుతుంది, ఇది ఎప్పుడు పోతుంది, మరలా ఎప్పుడు వస్తుంది మన జీవితం సామాన్యమైన స్థితికి, మరలా నా బిడ్డలు స్కూల్కి ఎప్పుడు వెళతారు, కాలేజ్కి మరలా నేను ఎప్పుడు వెళ్తాను, మరలా నా ఉద్యోగులు నేను ఎప్పుడు అమర్చబడతాను, మరలా ఎప్పుడు నా జీవితము నార్మల్ అయిన స్థితికి వస్తుంది, నేను ఈ జీవితం, ఈ భూలోకాన్ని మరలా ఎప్పుడు నేను మంచిగా అనుభవించి, ఇదే ప్రశ్నలు మనుషులలో ఉన్నవి. కానీ అయితే నా మాట గమనించాలి, దేవుడు ఒక వైపున మానవాళి కొరకు ఆయన ఎంతో ఉచ్చరింప సఖ్యము కాని మూలికలతో ప్రార్థన చేస్తున్నాడు, ఆయన యాతన పడుతున్నాడు. మన కొరకే ఆయన అంత దుఃఖాక్రాంతుడిగా తండ్రికి సమర్పించుకుంటున్నాడు. మనము ఎలా ఉన్నామన్నది ఈ రోజున వాక్యములో నుండి ఆలోచించవలసిన సత్యము. ప్రభును చూసి మనము కూడా ఎన్నో పాఠములు నేర్చుకొనబద్దులమై ఉన్నాం. యేసు ఒక క్లిష్టమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఆల్ హీ డిడ్ వాస్ తండ్రి యొక్క పాదాల యొద్దకు వెళ్ళి తన హృదయాన్ని కుమ్మరించి ఆయనను తండ్రి చిత్తమునకు అప్పగించుకుంటున్నాడు. అది ఎంత వేదనైనా తండ్రి పాదాలను పట్టుకున్నాడు. ఇప్పుడు జాగ్రత్తగా నా మాట వినాలి ప్రియులారా. మానవాళి కొరకు, వారి రక్షణ కొరకు, వారి విమోచన కొరకు యేసు ఇంతటి పని చేస్తున్నాడు. మరి యేసు ఇంతటి పని మానవాళి కొరకు చేస్తూ ఉన్నప్పుడు ఇప్పుడు దేవుడు కరోనా కాలములో నుండి ఈ ప్రపంచాన్ని విడిపించాలని దేవుడు ఆశిస్తున్నాడు. అయితే ఆయన ప్రపంచమును విడిపించాలని ఆశపడుతున్నప్పుడు ఆయన పక్షమున యేసు ప్రభు వలె నిలబడగలిగిన మనుషులు ఎవరైనా ఇక్కడ కావాలి.
ఎందుకనంటే దేవుడు ఎప్పుడైనాను లోకములో ఒక గొప్ప విమోచనమును, ఒక విడుదల తేవాలన్నప్పుడు ఆల్ హీ సర్చ్డ్ వాస్ ఫర్ ద పీపుల్. నాకంటూ ఒక స్వకీయమైన జనము కావాలనుకున్నాడు దేవుడు. నాకంటూ ఒక స్వకీయమైన జనము కావాలనుకున్నప్పుడు బైబిల్ అంటుంది, కల్దీల ప్రాంతంలో ఉన్న అబ్రహాము మీద ఆయన దృష్టి పడింది. అతనిని ఒక భయంకరమైన కల్దీల ప్రాంతంలో నుండి వేరుపరచి నా జనుడు, నా ప్రజడు అని చెప్పాడు. నిన్ను నేను ఇసుక రేణుల వలె చేస్తానన్నాడు. ఆకాశమందలి నక్షత్రాల వలె చేస్తానన్నాడు. భూమి మీద ఉన్న ధూళి వలె సంతానమును వృద్ధి చేస్తాను అన్నాడు. అబ్రహాం ప్రభు మాటకు విధేయత చూపాడు. ఆ మనుషుని దేవుడు ఇశ్రాయేలుగా మార్చాడు. ఇప్పటికి ఇశ్రాయేలు దేశముగా ప్రపంచములో మధ్య భాగములో కనబడుతుందనే సత్యాన్ని మనం గుర్తించాలి. ఈ రోజున ఇశ్రాయేలు దేశమును చూసి ప్రపంచమంతా వారి జ్ఞానమును, వారికున్న వివేకమును, వారికున్న గొప్పతనములు, వారికున్న దేవుని చూసి ఆశ్చర్యపోతున్నారని అంటే ఇది ఇశ్రాయేలును గూర్చిన విశేషత కాదు, కానీ ఆ ఇశ్రాయేలు మీద ప్రభుకు ఉన్న ప్రణాళిక, ఆ ఇశ్రాయేలు మీద ఉన్న దేవునికి ఉన్న కృప, ఆయన వాత్సల్యత అనే విషయాన్ని మనం గుర్తించాలి. కాబట్టి ఆయన కొరకు ఒక జనము కావాలన్నప్పుడు దేవుడు వెతికినది ప్రజలనే. బైబిల్ గ్రంథం అంటున్నది, ఆయన మానవాళిని రక్షించుటకు నీతిమంతుడు ఎవరైనాను ఉన్నారా అని ఆయన ఆకాశములో నుండి తొంగి చూశాడట. నేను చూడగా ఒక్క మనుషుడును నీతిమంతుడు లేడు, నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడని లేఖనాలు మాట్లాడుతున్నాయి. ఎందుకు నీతిమంతులు? ఒక నీతిమంతుడు గనక ఉంటే ఆ నీతిమంతుని వలన భూలోకానికి రక్షణ తేవాలి అని. పాపపు మడుగులో పడిపోయిన మానవాళిని రక్షించుటకు దేవునికి మనుషులు కావాలి. ఒక రోజున బైబిల్ గ్రంథంలో రాయబడింది కదా, ఇదిగో బ్రద్దలైన సందుల మధ్యలో నిలవబడి నాకు మొర్ర పెట్టుటకు ఒక మనుషుడు ఉన్నాడని నేను తేరి చూడగా బ్రద్దలైన సందులలో నిలవబడి ప్రార్థించదగిన మనుషుడు నాకు కానరాలేదని ప్రభు అన్నాడు. అంటే మనుషులకును దేవునికి మధ్యలో మొర్ర పెట్టగలిగిన జనాంగం, కుడి ఎడమల వ్యత్యాసము తెలియని ప్రజలకును ఇదిగో సర్వమును సృజించిన సృష్టికర్తకు మధ్యలో నిలబడి ప్రభువాని ప్రణమిల్లి ఈ ప్రజల క్షేమము కొరకై ప్రార్థించగలిగిన మానవాళి ఎవరైనా ఉన్నారేమోనని దేవుడు ఆకాశములో నుండి తొంగి చూచుచూ ఉన్నాడు. వాక్యాన్ని చాలా జాగ్రత్తగా వినాలి. ఆయన చూడగా హీ ఫౌండ్ నన్, ఒక్కరు కూడా ఆయనకు కనబడలేదు. ఈ రోజుకు కూడా ఒక సత్యాన్ని మీతో చెప్పాలనుకుంటున్నాను ప్రియులారా. కరోనాలో నుండి ఈ సర్వ ప్రపంచమును విడిపించాలనంటే విడిపించుటకు మొర్ర పెట్టగలిగిన జనాంగం ఎక్కడైనా ఉన్నారా అని దేవుడు చూచుచున్నాడు. అదే మారిపోతుంది. ఇట్ విల్ కమ్ న్యూ నార్మల్, లేకుంటే దీనికే మనం అలవాటు పడిపోతాం. నో, ఇట్ ఈస్ ద సోల్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద చర్చ్ టు కమ్ ఇన్ టు నీలింగ్. మోకాళ్ళ మీదకు వచ్చి ప్రార్థించవలసినది సంఘము మీద ఉన్న బాధ్యతనే సత్యాన్ని గుర్తించాలి. లోకములో ఒక గొప్ప కార్యాన్ని యోచించుచున్నావా? సైన్స్ ప్రయత్నం చేస్తుంది, టెక్నాలజీ ప్రయత్నం చేస్తుంది, ఎన్నెన్నో జరుగుతున్నాయి. ఇది అపవాది వలన వచ్చిందా, మనుషుల వలన వచ్చినదా, ప్రకృతిలో నుండి వచ్చినదా, ఎటు నుండి వచ్చినా కానీ దేవుడు దీనిలో నుండి ఒక విముక్తి తీసుకురావాలనంటే తమ నడుమును కట్టుకుని ప్రార్థించగలిగిన ఇదిగో బ్రద్దలైన సందుల మధ్యలో నిలబడగలిగిన అబ్రహాము వంటి వారు దేవునికి కావాలి. నశించిపోవచ్చున్న వారికి, జీవము కలిగిన వారికి మధ్యలో ఇదిగో ధూపార్తి పట్టుకుని నిలబడిన అహరోను వంటి వారు ప్రభునకు కావాలి. ఈ లోక క్షేమము కానీ, ఈ లోకమునకు కలగబోయే ఒక విమోచనము కానీ దైవ జనులైన సంఘము మీద ఆధారపడి ఉన్నదనే అవగాహన మనకి కావాలి. మనం ఒక ప్రక్కన ఉండడానికి వీఆర్ నాట్ మైనారిటీ. మైనారిటీ ఇన్ ద సెన్స్ మనము దాగి ఒక వైపున ఏదో చూద్దాం, ఏదైనా మేలు ఎవరైనా చేస్తే మనం కూడా దానిని పంచుకుందామన్నది కాదు. అదుగో ఆ గొప్ప వెలుగు మరలా ఈ భూమి మీద ప్రకాశించుటకు, భూమి అంతటా సమాధానం కలుగుటకు ఈ కొంచెము మందినే దేవుడు ఆయన ఏర్పరచుకుని ఈ భూమి మీద ఒక గొప్ప విడుదల తీసుకురావాలనుకుంటున్నాడు. దీనికి ఒకటే ఏంటంటే సంఘము శిష్యులను పోలి నిద్రపోకుండా మెలకువ కలిగి ప్రార్థించవలసి అవసరమై ఉన్నదన్నమాట. దేవునికి ఒకసారి గట్టిగా స్తోత్రాలు చెప్పగలరు అనుకుంటున్నాను.
ఎప్పుడైనా కానీ ఏదైనా ఒక క్రూషియల్ అయిన టైం, ఒక భయంకరమైన సమయం వచ్చినప్పుడు దేవుడు వెంటనే దిగి మనకు సహాయం చేయాలని ఆశపడతాం. ఒకరోజు ఒక పెళ్ళికి వెళ్ళారు. అక్కడ ఒక క్లిష్టమైన పరిస్థితి వచ్చింది. యేసు తల్లి అయిన మరియా వచ్చి మీరేమైనా చేయాలని యేసుని అడిగింది. ఒక క్రూషియల్ అనే టైం, మనం కూడా మన జీవితాలలో ఒక క్రూషియల్ అయిన అనారోగ్యం వచ్చినప్పుడు, ఒక ఆర్థికమైన ఇబ్బంది వచ్చినప్పుడు, మనం ఎదురు చూడని ఒక భయంకరమైన ప్రాబ్లం వచ్చినప్పుడు వి ఇమీడియట్లీ వాంట్ జీసస్ టు డూ సంథింగ్. యేసు ఏదో ఒకటి చేయాలని ఎదురు చూస్తాం. వారి తల్లి గారు కూడా అలాగనే ఎదురు చూశారు. బైబిల్ గ్రంథం ఏం మాట్లాడుతుంది? యేసు వెంటనే నేను ఈ పని చేయాలనంటే నా కొరకు ఎవరైనా పని చేయగలిగిన వారు కావాలి. హీ సర్చ్డ్ ఫర్ పీపుల్. ఆయన మనుషుల కొరకు వెదికాడు. ఆ మనుషుల కొరకు వెతికినప్పుడు అక్కడ ఆయన శిష్యులు ఉన్నారు. వారిని చూసన్నాడు, మీరు ఈ రాతి బాణలను నీళ్లతో నింపండి. సో ప్రభు పని చేయాలన్నప్పుడు హీ ఈజ్ సర్చింగ్ ఫర్ పీపుల్. దేవుడు కరోనాను తొలగించాలన్నప్పుడు హీ ఈజ్ సర్చింగ్ ఫర్ పీపుల్. ఎవరు ఈ ప్రజలు? దేవుని భయం కలిగిన వారు, దేవుని మాటలకు విధేయత చూపించగలిగిన వారు, దేవుడు ఏది చెప్పునో అది నిశ్చయముగా చేయువారు. అంతేకాని దద్దమ్మలాగా నిద్రపోయి ఇంకను సోమరితనమునకు అలవాటు పడి దేవుడి క్రూషియల్ టైంలో కూడా ప్రార్థించమనన్నా ఇటువంటి దుర్కాలంలో కూడా ప్రార్థన చేయకుండా నిర్విచారంగా ఉన్న జనులు కాదు అనే సత్యాన్ని గుర్తించాలి. దేవునికి మెలకువగా ఉండేవారు కావాలి. దేవుడు ఏదైనా పని చెప్తే దాన్ని వెంటనే జరిగించగలిగిన సంఘము దేవునికి కావాలి. ఆయన ఏమైనా మాట చెప్తే ప్రాణములైనను పెట్టుటకు తెగించి అయ్యా ప్రభువా అని దేవుని సన్నిధిలో మొర్ర పెట్టగలిగిన ప్రార్థన పరులు లేవాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఈ కరోనా నుండి ఒక విడుదల రావాలనంటే నేను మరలా చెప్తున్నాను, ఇట్ ఈస్ నాట్ సైన్స్, ఇట్ ఈస్ నాట్ టెక్నాలజీ, ఇట్ ఈస్ నాట్ సంథింగ్ పవర్ఫుల్. నో, ఒకటే ఒకటి, సంఘము మోకాళ్ళ మీదకి వచ్చి ప్రార్థించినప్పుడే సంఘము ద్వారా ప్రతి పాతాళలో ద్వారములను దేవుడు మూసివేయడానికి శక్తి కలిగిన వాడై ఉన్నాడు. నమ్మిన వారు ఒకసారి గట్టిగా స్తోత్రాలు చెప్తారా? బైబిల్ గ్రంథం అంటుంది ఇది మన బాధ్యత ఉన్నది, ఇది మన బాధ్యత ఉన్నది. ఒక రోజున యూద ప్రజలందరికీ ఒక భయంకరమైన సమస్య వచ్చింది. ఒక రహస్యమైన ప్లాట్ వేయబడింది. ఒక కాన్స్పైరసీ, యూదులందరినీ లేకుండా చేయాలి. చరిత్రలో ఎన్నో 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 శతాబ్దాలుగా ఈ ప్రయత్నాలు జరుగుతూ వస్తున్నాయి. ఇశ్రాయేలును, యూదులను భూమి మీద లేకుండా చేయాలి అని. అలాగుననే ఒకడు ప్లాన్ వేశాడు. వాడి పేరు హామాన్. లేఖనం మాట్లాడుతుంది, ఎస్తర్ రాజభవనములో ఉంది. రాజభవనములో ఉన్నప్పుడు ఇప్పుడు యూదుల యొక్క ప్లాట్ మార్చబడాలి. దేవుడు ప్రజల కొరకు ఎదురు చూస్తున్నాడు. ఎవరు ఉన్నారని ఎదురు చూస్తున్నాడు. ఎవరు ఉన్నారనంటే ఆ లీడర్షిప్ లెవెల్లో మాట్లాడడానికి ఏ మనుషుడు సరిపోయిన వాడు లేడు. లేఖనం మాట్లాడుతుంది, ఎస్తర్ కూడా ఇంకా ఎవరో ఏదో చేయాలని ఎదురు చూస్తుంది. అయితే బైబిల్ గ్రంథం మాట్లాడుతుంది, మొర్దెకై ఉత్తరంలో రాస్తూ అంటాడు, నీవుగాక వేరే ఎవరు నిలబడతారు? ఒకవేళ నువ్వు నిలబడకపోతే నా దేవుడు ఇంకెవరినైనా నిలబెట్టడానికి ఆయన శక్తి కలిగిన వాడై ఉన్నాడు. బట్ ఈరోజు నువ్వు భవనములో ఉన్నావనంటే ఎందుకు ఉన్నావో తెలుసు. నువ్వు భవనములో, ఇదిగో రాజుని సముఖములో మా అందరి పక్షంలో మాట్లాడడానికి. కాబట్టి సంఘమనే ఎస్తర్కి మాట నేను చెప్తున్నాను. ఎందుకు మనం ఈ స్థితిలో ఉంచబడ్డాం? రక్షణ ఎందుకు పొందాం? మనకు మారు మనసు ఎందుకు పొందాం? బాప్తిస్మం ఎందుకు తీసుకున్నాం? పరిశుద్ధాత్మ నింపుదల ఎందుకు పొందాం? ఒక ఆత్మీయమైన సంఘములో ఎందుకు నాటబడ్డాం? మన వరకు మనం తినడానికి, మన వరకు మనం అనుభవించడానికి, నా మటుకు నేను సెల్ఫ్ సెంటర్డ్గా ఉండడానికి మనం ఈ స్థితిలో ఉంచబడ్డాము? నో, మన భుజముల మీద దేవుడు భారము మోపిన వాడై ఉన్నాడు. ఇదిగో ఈ దేశము కొరకు అంగలార్చవలసిన బాధ్యత ఎస్తర్ నీ మీద ఉన్నదనే సత్యాన్ని గుర్తుంచుకోవాలి. కాబట్టి సంఘం ఇది మౌనంగా ఉండే సమయం కాదు. సంఘము మౌనము దాల్చవలసిన సమయము కాదు. ఒకవైపున ప్రార్థన, దేవుని సన్నిధిలో మొర్ర పెడుతూ చేయవలసిన కాలములో ఉన్నామని దేవుడు మనందరికీ మనవి చేస్తున్నాడు. దేవునికి ఒకసారి అందరు గట్టిగా స్తోత్రం చూద్దామా? ఎస్తరు వెళ్ళింది, రాజు సముఖములో నిలబడింది, రాజునకు ఫిర్యాదు చేసుకున్నది, రాజునకు దయ కలిగింది. ఎస్తర్ నిలబడిన వెంటనే అంటున్నాడు, ఎస్తర్నికి నేనేం చేయాలి?
నీకేం కావాలని నేను చేస్తాను. యు వాంట్ మై కింగ్డమ్, ఐఎమ్ రెడీ టు గివ్ యూ ద హాఫ్ ఆఫ్ మై కింగ్డమ్. నీకు కావాలంటే నా రాజ్యములో సగము కూడా నీకు ఇచ్చేస్తాను. బైబిల్ అంటుంది, చిన్న మనవి పెట్టుకుంది, నా ప్రజలు నశించిపోతున్నారయ్యా, నా జనులు నశించిపోనట్లుగా ఇదిగో దుష్టుడైన వాడు, అపవాది అయిన వాడు పథకం వేశాడయ్యా, నీవే నాకు సహాయం చేయాలని ఆమె రాజునకు విన్నపము చేయగా, రాజు వెంటనే శాసనమును పుట్టించి వారి మీదకు రానయ్యున్న ప్రమాదములో నుండి యూద ప్రజలందరినీ దేవుడు కాచిన వాడై ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. కరోనా కాలములో నుండి ఇంకా ఏ భయంకరమైన దుష్కార్యముల నుండి ప్రపంచము మార్చబడాలి, ఈ తరములోను మేలును అనుభవించాలి అంటే ప్రియమైన సంఘమా, దానికి అదే రాదు. కానీ దేవుని పిల్లలు నడుము కట్టుకొనవలసినది అవసరము. భోజనమును ప్రక్కన పెట్టాలి, అవసరమైతే ఉపవాసములోనికి రావాలి. మనము మన కుటుంబాలలో ప్రార్థనలు ప్రతిరోజు కూడా, రోజు దేవుని సన్నిధిలో సంఘం అని చెప్పబడుతున్న ప్రతి ఒక్కరు కూడా దేవుని ఎదుట ఎలుగెత్తి మనం విజ్ఞాపనం చేసి మొర్రపెట్టినడలా మన మొరలను ఆలకించి దేవుడు దయ చూపించి ఈ భూమి మీద రానయ్య ఉన్న నాశనములను తప్పించుటకు దేవుడు శక్తి కలిగిన వాడై ఉన్నాడు. నమ్మిన వారు ఒకసారి దేవునికి స్తోత్రం చెప్పగలరా? కావలివాడు ఉన్నాడు, అతడు రాత్రి కావలి కాయుచున్నాడు. ఒకవేళ వాడు గనక రాత్రి కావలి కాయకుండా అతడు నిద్రపోతే, బైబిల్ గ్రంథము ఈ యొక్క కాలాలలో గనక నిద్రపోతే ఏంటి అతనికి శిక్ష తెలుసునా? ఇఫ్ ఎ వాచ్మ్యాన్ స్లీప్స్, ఇఫ్ హి ఫెల్ అస్లీప్, అతడు కనుక నిద్రపోతే ఏంటి అతనికి వేయబడే శిక్ష అంటే మరణ శిక్ష వేయబడుతుంది. ఎందుకని? దేశం యొక్క భద్రత అంతా కూడా నీ మీద విడిచిపెట్టాం, మా దేశమంతా జాగ్రత్త నీ మీద విడిచిపెట్టాం. హౌ కూల్ యు ఆర్! ఎలా నువ్వు నిర్లక్ష్యముగా ఉంటావు, ఎలా బాధ్యత లేకుండా ఉంటావు, ఎలా నేను కునికానని చెబుతావు, ఎలా నేను పడుకున్నానని చెప్తావు, ఎలా ఇది మిస్టేక్ అని అంటావు, ఎలా నేను దీన్ని గ్రహించలేకపోయానని అంటావు. నువ్వు కన్ను కునికినందువలన దేశమునకే ముప్పు కలుగును కదా. నేను ఒక మాట చెప్పాలనుకుంటున్నాను ప్రియులారా, దేవుని పిల్లలందరూ కూడా తమ నడుమును కట్టుకుని, ఇది కునికే కాలము కాదు, ఇది నిద్రపోయే కాలము కాదు. ఒక్క మాట అడగాలనుకుంటున్నాను, మీ అందరినీ ప్రేమతో అడుగుతున్నాను. మీ కుటుంబం అంతా కలిసి కనీసము 1 గంట సేపైనా కరోనాలో నుండి మా ప్రపంచం విడిపించబడాలని వారమునకు 1 గంట సేపైనా ప్రార్థించుచున్న అనుభవం ఉందా? కుటుంబం అంతా కలిసి ధైర్యంగా నువ్వు చెప్పగలవా? నా కుటుంబము ప్రతిరోజు ఇంత సమయం ప్రార్థన చేస్తుందయ్యా, బ్రద్దలైన సందులో నిలబడి మేము మొర్ర పెడుతున్నామని. మా కుటుంబము దేవుని సన్నిధిలో అంగలార్చుచున్నదని చెప్పగలవా? సంఘం అన్నప్పుడు ఏదో ఒక సంఘమును గురించే మాట్లాడుతున్నాను కాదు, రక్షణ పొందిన ప్రతి ఒక్కరూ సంఘమే. ఆ సంఘములో మనమందరం సభ్యులమై ఉన్నాం. కాబట్టి ప్రపంచంలో ఉన్న సంఘం అనబడుతున్న మనము దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేస్తున్నామా? ఎవరో వస్తారు అనుకుంటున్నారా? ఏదో చేస్తారు అనుకుంటున్నారా? నో. భూమికి వెలుగును తేగలిగినది ఏమైనా ఒక శక్తి ఈ ప్రపంచములో ఉన్నదంటే మేలు తీసుకురాగలిగిన ఏకైక ప్రభావము సంఘము మాత్రమే. సత్యాన్ని గుర్తించాలి. సంఘము మోకాళ్ళ మీదకి వచ్చినప్పుడు పరలోకమే కదిలి ఈ భూమి కొరకు పనిచేస్తుంది యేసుని నామమున. సంఘము గనక నిద్రపోతే, సంఘము గనక కునుకుతూ ఉంటే అపవాది అయిన వాడు ఎన్ని గురుకులైన విత్తడానికి సిద్ధపడతాడు. ఈ రోజున ఈ కరోనా వలన ఒక బయోవార్, రేపు ఇంకొక న్యూక్లియర్ వార్, మరొక సమస్యలు ఎన్నో భూమి మీదకు రావచ్చును. అయితే సంఘము దేవుని సన్నిధిలో మొరపెడితే, సంఘము చేస్తున్న ప్రార్థనను బట్టి దేవుడు రానయున్న కీడును కూడా ఆపడానికి శక్తి కలిగిన వాడై ఉన్నాడు. బైబిల్ గ్రంథములో నినివే పట్టణస్థులందరూ కూడా ఉపవాసమును ప్రకటించి గోనె పట్టె ధరించి ప్రార్థించినప్పుడు ఆ బిడ్డలందరూ ప్రార్థన చేసిన వెంటనే కలగనయున్న కీడును దేవుడు ఆ ప్రాంతంలోని తప్పించలేదా? అదే రీతిగా దేవుని పిల్లలమైన మనము కూడా మన యొక్క దేశము కొరకు, మన యొక్క రాష్ట్రముల కొరకు, మన యొక్క ప్రపంచ దేశముల కొరకు సంఘమే ప్రార్థన చేయాలి. ఇట్ ఈస్ ద టైమ్ టు టేక్ యువర్ స్టాండ్. నువ్వు కూడా అందరిలాగా భ్రమించి ఏమి జరుగునో అని ఒక క్లారిటీ లేని వ్యక్తి వలె ఉండకూడదు కదా. దండులో ఫ్రంట్ లైన్లో మనమే ఉన్నామనే సత్యాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఈ ఫ్రంట్ లైన్లో మనము కునికి నిద్రపోతే అనేకులకు వినాశనం వస్తుంది. ఎందుకనంటే ప్రియమైన
దేవుని పిల్లలారా, శక్తి కలిగిన పనులు చేయగలిగిన దేవుని పిల్లలే ఇది చేతగానప్పుడు శక్తిహీనమైన లోకం ఏమి చేయగలదనే సత్యాన్ని మనం గుర్తుంచుకోవాలి. మన శక్తి, మన బలము మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారై ఉన్నారు. ఆయన మన పక్షంలో కార్యాలు జరిగించాలనంటే మనం నిశ్చయంగా మోకాళ్ళ మీదకి వచ్చి మోకాళ్ళ యుద్ధ ప్రార్థన చేయవలసినది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఒకవైపున ఆయన బలమైన ప్రార్థన చేస్తున్నాడు, మరణమగునంతగా ఆయన వేదన పడుతున్నాడు, తండ్రి చిత్తమునకు అప్పగించుకుంటున్నాడు. ఆయన చెమట రక్తం వల్ల కింద ఒలుకుతూ ఇంత వేదన పడుతున్నాడు. ఆయన సంఘము నిద్రపోతుంది, ఒక గడియ కూడా మేల్కొని ప్రార్థించలేకపోతుంది. రోజుకు ఒక గంట సేపు కూడా ప్రార్థించలేని క్రైస్తవులు ఎంతమంది లేరు? ఒకవేళ గంట సేపు ప్రార్థన చేసిన వారి కొరకే, వారి కుటుంబం కొరకే, వారి ఉద్యోగం కొరకే, వారి పిల్లల వివాహం కొరకే, వారి ఆర్థిక సమస్యలు తీరాలనే, వారి తలనొప్పి పోవాలనే చిన్న చిన్న విషయాలు ఎంతమంది ఈ రోజులలో భారం కలిగి ఇదిగో విజ్ఞాపన చేయగలిగిన వారు ఉన్నారు. అట్టి ప్రజల కొరకు దేవుడు మొరపెడుతున్నాడు. నశించిపోతున్న ఆత్మల కొరకు మొరపెట్టేవారు ఎవరు? అట్టి ప్రజల కొరకు దేవుడు మొరపెడుతున్నారు. నాకు తెలిసినంత వరకు భూమి మీద జరుగుచున్న ప్రార్థనల కంటే ఇప్పుడు పాతాళంలో జరుగుచున్న ప్రార్థనలు అధికం ప్రియులారా. నా మాటను మీరు మరలా వినాలి. భూమి మీద చేయబడుతున్న ప్రార్థనల కంటే పాతాళములో జరుగుచున్న ప్రార్థనలు అధికం ప్రియులారా. ఇప్పుడు వారందరూ మోకాళ్ళ మీదకు వచ్చి ఉన్నారు. నాథా, ప్రభువా, ఈ నరకపు యాతన నుండి, ఈ సల్ఫర్ నుండి మమ్మల్ని కాపాడని మోకరించని ప్రతి మోకాళ్ళు పాతాళములో వంగి ఉన్నవి ప్రియులారా. నేను అంటున్నాను, భూమి మీద ఉన్నప్పుడు వారు మోకాళ్ళు వంగి ఉంటే ఈ రోజున వారు ఆ పరిస్థితిలో ఉండవలసిన అవసరత లేదు కదా. భూమి మీద వంగని మోకాళ్ళు ఈ రోజులో పాతాళములో మొర్రపెడుతున్నవి. అందుకనే భూమి మీద ప్రార్థన చేయువారు కంటే పాతాళములో ప్రార్థన చేయువారు సంఖ్య అధికంగా ఉందని నేను దుఃఖముతో చెప్పుచున్నాను. ఈ రోజున సంఘం గనక మోకరించకపోతే అనేక మంది పాతాళంలోనికి కూలిపోయి అక్కడ వారు ప్రార్థనకు దేవునికి మొర్రపెట్టువారై ఉంటారు. మొర్రపెట్టినది నిష్ప్రయోజనమే కదా. భూమి మీద ఉన్నప్పుడు ఎందుకు నీ మోకాళ్ళు వంగలేదు ధనవంతుడా? భూమి మీద ఉన్నప్పుడు ఎందుకు నువ్వు అటువంటి కన్నీరు కార్చలేదు ధనవంతుడా? ఇప్పుడు నీవు పాతాళములోనికి వెళ్ళి నీ సహోదరుల కొరకు మొర్ర పెడుతున్నావా? ఎన్ని వందల మంది చనిపోతున్నారు, ఎన్ని వేల మంది చనిపోతున్నారు. చిన్న పిల్లలేమి, పసి బిడ్డలేమి, వయో వృద్ధులేమి, ఎంతమంది చనిపోతున్నారు. వారందరూ రక్షణ పొందే చనిపోతున్నారా? ప్రభుని అంగీకరించే చనిపోతున్నారా? సంఘము నిర్విచారముగా ఉండవచ్చా? మరణపు దూత భూమి మీద బహుబలంగా వాడు పనిచేస్తూ మనుషులందరూ మిరుగుతూ ఉంటే సంఘము ఎలా నిద్రపోవచ్చును ప్రియులారా? అందుకనే నిద్రించుచున్న వారిలో నుండి సంఘము మేల్కొనవలసినది అవసరమై ఉన్నది. మన దుమ్మును, మన ధూళిని మనం దులుపుకొని ప్రభు యొక్క కృపాసనము యొద్దకొచ్చి గళ్ళుమని కన్నీరు విడుచు, దేవా, నాథా, మా ప్రాంతములను కాపాడమని ప్రభు దగ్గర ప్రార్థించవలసిన బాధ్యత ప్రభు రక్తము చేత కడగబడిన ప్రతి ఒక్కరి మీద ఉన్నదనే సత్యాన్ని మనం గుర్తుంచుకోవాలి. మనలో చాలామంది పేదలకు ఎంతో సహాయం చేసి ఉంటాం. మనలో అనేక మంది భోజనము లేని వారికి భోజనం పెట్టి ఉంటాం, నీరు లేని వారికి పానం ఇచ్చి ఉంటాం, సహాయం కావలసిన వారికి ఆర్థికంగా సహాయపడి ఉంటాం. ఐ ట్రూలీ అప్రిషియేట్ యువర్ కన్సర్నింగ్ హార్ట్. మీకు ఆ సుందరమైన హృదయాన్ని బట్టి నేను నిజంగానే దేవునికి వందనాలు చెప్తున్నాను. అయితే దీనిని చేసిన మనము ఇదిగో దానికంటే శ్రేష్టముగా ఇదిగో ప్రార్థన చేయించు దేవుని సన్నిధిలో మొరపెట్టవలసినది అవసరం కదా. ఇది మానమని అంటలేదు, ఇది చేస్తూ దానికంటే ముఖ్యమైన వారి రక్షణ విషయమై ఇదిగో ప్రపంచం ఈ భయంకరమైన కరోనా నుండి విడిపించబడాలని సంఘము తన నడుమును కట్టుకొనవలసినది అవసరమై ఉన్నది. లేకపోతే నిదానంగా దీనిని సహజ జీవితం, ఇట్స్ అ న్యూ నార్మల్ అని ఇలాగునే సాధారణంగా దీంతో అలవాటు పడిపోయే జీవితాన్ని తెచ్చి చివరికి అపవాది అనువాడు మన ఇంటిలో కూడా వాడు పాదములు నిలుపుటకు అవకాశం ఉందనే సత్యాన్ని మనం గుర్తించాలి. తాపకరమైన పాములు ఉన్నవి అన్నప్పుడు, అవి ఇంకను పోలేదన్నప్పుడు, ఏదో ఒక రకంగా వాటి మధ్యలోనే నడుద్దాములే అన్నప్పుడు ఏదో ఒక పాము మన కాటు వేయకుండా ఉంటుందా?
దానికి నెక్స్ట్ స్టింగ్ నీ మీదనో నీ పిల్లల మీద పడకుండా ఉంటుందా? అలాంటప్పుడు ఇది పూర్తిగా లయమైపోవాలని మనం ప్రార్థన చేయవద్దా? అందుకనే సంఘమా, దేవుడి రోజున ప్రతి పేతురుకు, ప్రతి యోహానునకు, ప్రతి యాకోబునకు, ప్రతి ఎస్తరునకు దేవుడికి ఆహ్వానాన్ని ఇస్తున్నాడు. ప్రియులారా, ఏమనో తెలిసినా, నా పిల్లలారా, మీరు గనక మోకరించి ప్రార్థించగలిగితే కీడును తొలగించి నేను దేశమునకు క్షేమాన్నిస్తానని ప్రభు మాట్లాడుతున్నాడు. నమ్మిన వారందరూ దేవునికి గట్టిగా స్తోత్రాలు చెప్పండి. అందుకనే మనం కావలి వారమై ఉన్నామనే సత్యాన్ని గుర్తించాలి. దేవునికే మహిమ కలుగునుగాక. నా మాటలు నేను ముగింపులోనికి వచ్చేస్తున్నాను. God needs you the most now. God needs you the most now. In this crucial point of time, God needs you. ఈ భయంకరమైన క్లిష్ట సందర్భాలలో దేవునికి నీవు కావాలనట. ప్రపంచము ఈ భయంకరమైన కల్లోల స్థితిలో నుండి బయటపడాలంటే దీనికి ఒకే నిరీక్షణ, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఈ యేసుక్రీస్తు వారు మన విషయంలో కార్యాలు జరిగించాలనంటే ఒకే ఒక ఆధారం, సంఘం అని చెప్పబడే దేవుని పిల్లలు మోకాళ్ళ మీదకు రావాలి, తీర్మానం కలిగి ప్రతిరోజు కూడా ప్రార్థించగలిగిన వారుగా మారాలి. యేసు ప్రార్థన చూడండి, ఏకాంత ప్రార్థన. శిష్యులు అక్కడ కూర్చోబెట్టాడు. ఏ వెంట్ టు ద లోన్లీ ప్లేస్. ఆయన చేస్తున్న ప్రార్థన ఏకాంత ప్రార్థన. బైబిల్ ఉంటుంది, అక్కడికి వెళ్ళి ఆయన మోకాళ్ళ మీదకు వచ్చాడు. హీ నెల్ డౌన్. బైబిల్ ఉంటుంది, ఆయన మోకరించి ఆయన సాగిల పడిపోయాడు. అక్కడ 39వ వాక్యాన్ని మనం చదివినప్పుడు, కొంత దూరము వెళ్ళి సాగిలపడి, బైబిల్ ఉంటుంది సాగిలపడ్డాడు. నా తండ్రి. ఇటువంటి ప్రార్థన, ఒకటి ఏకాంతమైన ప్రార్థన చేస్తున్నారు, రెండవదిగా హంబల్ ప్రేయర్. తండ్రి ఎదుట సాగిల పడిపోయాడు. మనం కూడా మన జీవితాలలో దేవుని ఎదుట తగ్గించుకుని సాగిల పడిపోయే అనుభవం, హంబల్ ప్రేయర్. ఇంగ్లీష్ బైబిల్ అంటుంది, హీ ఫెల్ విత్ హిస్ ఫేస్ టు ద గ్రౌండ్ అండ్ ప్రేయర్. ముఖమును నేల మీద వేసి సాగిల పడిపోయినారు. ఈ రోజున సంఘము ఆ ఏకాంత ప్రార్థనకు రావద్దా? ఈ రోజున సంఘము అలా మనల్ని మనం తగ్గించుకుని ప్రార్థన చేయవద్దా? కూల్గా సోఫా మీద కూర్చుని, రెక్లైనర్ మీద కూర్చుని, లేకుంటే పడుకుని చేసే ప్రార్థన సమయమా ఇది? కాదే. దేవుని పిల్లలు లేచి నిలబడి ప్రార్థించవద్దా? దేవుని పిల్లలు మోకాళ్ళ మీదకి వచ్చి యుద్ధం చేయవద్దా? దేవుని పిల్లలు దేవుని సన్నిధిలో సాగిలపడి దేవుని దగ్గర మొర్ర పెట్టవద్దా? కమ్ ఆన్ చర్చ్, ఇట్ ఈస్ ద హెరాల్డ్ ఫ్రమ్ ద లార్డ్ టు స్టాండ్ యువర్ ఫీట్ ఇన్ ప్రేయర్. ప్రార్థనలో లేచి నిలబడమని దేవుడినికి వేయించిన కేకన విషయాన్ని మనం గుర్తించాలని దేవుడు ఆశపడుచు ఉన్నాడు. మూడవదిగా ఎవరిని ప్రార్థన చేస్తున్నాడు? అబ్బా నా తండ్రి, తండ్రి సాధ్యమైతే అని తండ్రికి మొర్ర పెడుతున్నాడు. నా తండ్రి. ఎవరికి ప్రార్థన? తండ్రికి చేసే ప్రార్థన, ద ఫిలియల్ ప్రేయర్. తండ్రికి చేసే ప్రార్థన, నా తండ్రి అని తండ్రికి మొర్ర పెడుతున్నాడు. 42వ వచనాన్ని మనం చదివినప్పుడు, మరలా రెండవ మారు వెళ్ళి నా తండ్రి. నా తండ్రి. ఎవరికి ప్రార్థన? తండ్రికి చేసే ప్రార్థన. ప్రియులారా, ఈ రోజున తండ్రికి గనక మనం ప్రార్థించకపోతే రేపు మనుషుల ఎదుటికి వెళ్ళి మనం చేతులు చాచి నిలబడవలసి వస్తుంది. తండ్రి ఎదుట చేసే ప్రార్థనను చూడండి. బైబిల్ అంటుంది, ఆయన ముమ్మారు వెళ్ళి ప్రార్థన చేశాడు. మొదటిసారి వెళ్ళి ప్రార్థన చేశాడు, వచ్చి చూసేటప్పటికి నిద్రపోతున్నారు. హీ వెంట్ ద సెకండ్ టైం, మరలా వెళ్ళి ప్రార్థన చేస్తున్నాడు. మరలా వచ్చినప్పుడు మరలా శిష్యులు నిద్రపోతున్నారు. మరలా వెళ్ళాడు, మరలా ప్రార్థన చేస్తున్నాడు. ముమ్మారు ప్రార్థన చేశారు. ప్రార్థనలో పట్టుదల, ఎడతెగని ప్రార్థన, కార్యం జరిగేంత వరకు ప్రార్థన. యేసు ప్రభు చేస్తున్న ప్రార్థనను చూడండి, ప్రేయర్ ఆఫ్ పర్సివియరెన్స్. ఎలాగున్న బైబిల్ గ్రంథములో ఒక సహోదరి తనకు న్యాయము చేయవలనని న్యాయాధిపతి యొద్దకు వచ్చి ఆమె సిగ్గుమాలి పదే అతని ఎదుట నిలబడిందో, యేసుక్రీస్తు వారు కూడా ఎటువంటి ప్రార్థన? ఎడతెగని ప్రార్థన. చివరిగా బైబిల్ అంటుంది, తండ్రి చిత్తమునకు అప్పగించుకున్న ప్రార్థన. నా చిత్తం కాదు ప్రభువా, నీ చిత్తమైతే దీనిని జరిగించండి. ఎస్ టోటల్ సరెండర్డ్ ప్రేయర్, ఎ ప్రేయర్ ఆఫ్ రెసిగ్నేషన్. ఇంకా నేను కాదు, నువ్వే ఏదైనా చేయాలి.
మా వలన కాదు, మనుషుల జ్ఞానం కాదు, మనుషుల సైన్స్ కాదు, మనుషుని టెక్నాలజీ కాదు. లార్డ్ యు ఇంటర్వీన్ ప్లీజ్. తండ్రి నీవు దీనిని జోక్యం చేసుకునేవన్న చెయ్యండి. మనకి కావద్దునా ఈ ఏకాంత ప్రార్థన? మనము చేయవద్దా ప్రభువును చూసి ఈ వినయము విధేయతలు తగ్గించుకునే ప్రార్థన? మనము చేయవద్దా మన తండ్రి ఎదుట ఎల్లప్పుడూ ప్రార్థన? మనము చేయవద్దా ఈ పట్టుదలతో కూడిన ఎడతగని ప్రార్థన? మనం చేయవద్దా? మా వలనైతే ఏమి కాదు ప్రభువా, నీవే చేయగలవని ప్రతి రాజు, ప్రతి మంత్రి, ప్రతి ప్రజ, ప్రతి సామాన్యుడు, ధనికుల మొదలుకుని పేదల వరకు కూడా, స్వతంత్ర మొదలుకుని దాసుని వరకు కూడా, స్త్రీ పురుషుడు, వయసులో పెద్దవారేమి అల్పులేమి, ప్రతి ఒక్కరు కూడా దేవుని సన్నిధిలో ఇటువంటి ప్రార్థన ఎప్పుడైతే మనం ప్రభు పాదాలు పట్టుకుంటున్నామో, నేను మరలా చెప్తున్నాను, ఏమీ అక్కరలేదు, వ్యాక్సినేషన్ ఏది అక్కర్లేదు. మన ప్రభు ఒక్కసారి ఆయన తన గాలిని వీచింపజేస్తే ఈ వైరస్లన్నీ కూడా యేసుని నామమున తొలగిపోతాయి. దేవునికే మహిమ కలుగునుగాక. ఒక్కసారి ఆయన తన రాసిక రంధ్రములో నుండి శ్వాసను గనక ఊదితే చాలు, ఈ ప్రతి వైరస్ కనబడకుండా భూమిలో నుండి మట్టు మాయమైపోతుంది. ఇది జరుగునానంటే మన దేవుడు సహస్కార్యములు చేయగలిగిన వాడు. మొర్ర పెట్టగలిగిన భక్తి పరులు లేవాలి, సంఘము పైకి లేవాలని దేవుడు కోరుకుంటున్నాడు. సంఘమా నిద్రపోవద్దు, మేలుకుందువా, ప్రార్థించుదువా, శోధన నుండి తప్పించబడుదువా. దేవుడు మనందరికీ ఇటువంటి ప్రార్థన జీవితమును పోరాడి ప్రార్థన చేసే అనుభవాన్ని నేర్పించునుగాక. తలలు వంచుదామా, మోకరించుదామా, తీర్మానం తీసుకుందామా దేవుని సన్నిధిలో. పరమ తండ్రి, నీ బంగారు పాదాలకు వందనాలు. మీరు గొప్ప కార్యాలు జరిగించండి. అందరం కూడా మోకాళ్ళ మీదకి వద్దాం, తలలో వంచుదాం. మనం ప్రార్థన చేయబోతున్నాం. అటు ఇటు చూడవద్దు, నిర్లక్ష్యంగా ఉండవద్దు. దేవుని సన్నిధి ఇది. లార్డ్ వి ప్రైజ్, గ్లోరీ. దేవుని అడుగుతావా? అయ్యా నిజమేనయ్యా, నీవు ప్రజల కొరకు వెతుకుతున్నావు, బ్రద్దలైన సందులో నిలబడగలిగిన వారు, నీతో కూడా ప్రార్థించగలిగిన వారు, రాజు సముఖమున మొర్రపెట్టగలిగిన వారు, ప్రభువా రాత్రి కాలములందు కావలి వారు వలె కేకలు వేయగలిగిన వారు, అటువంటి వారి కొరకు నువ్వు ఎదురు చూచుచున్నావు. ఇదిగో ప్రభువా నేనున్నానయ్యా, రోజు ఏకాంతంగా ప్రార్థన చేస్తానయ్యా, తగ్గించుకుని నేను ప్రార్థన చేస్తానయ్యా. నిజమే ప్రభువా, సంఘమైన మేమందరం మౌనంగా ఉన్నామయ్యా, నిర్లక్ష్యంగా ఉన్నామయ్యా ప్రభువా. భక్తులతో కలిసి మేము చేయలేకపోతున్నాం. అలా కాకుండా మేము కూడా ప్రభువా బలమైన ప్రార్థన చేసి ప్రభువా ఈ కరోనా నుండి మా ప్రపంచాన్ని విడిపించుకోవడానికి మీరు కృప చూపించండి, మీరు ఆశీర్వదించండి. మీ సన్నిధిలో నేను ప్రార్థన చేస్తున్నాను ప్రభువా. ఇలాంటి తీర్మానం తీసుకుంటున్న ప్రతి ఒక్కరిని మీరు ప్రార్థన ఆత్మచేత అభిషేకించి ప్రార్థనలో నడిపించమని మేము వేడుకుంటున్నాను. మీ బిడ్డలకు ఆరోగ్యం ఉండునుగాక, శాంతి సమాధానములు నెమ్మది ఉండునుగాక. యేసుని నామమున కుటుంబాలలో క్షేమము సమృద్ధి ఉండునుగాక. యేసుని నామమున నిబిడులకు ప్రతి అవసరతలు ఆశ్చర్యరీతిగా తీర్చబడునుగాక. మేమందరం వచ్చే వారము కల్లా గొప్ప శుభవార్త మీ యొద్ద నుంచి మేము విందుముగాక. నాయన సంఘమును మీరు రేపండి, ప్రార్థనలో కట్టండి. రోజు గంట సేపైన తీర్మానం తీసుకుని ఏకాంతంగా కుటుంబపరంగా సంఘాలుగా మేమందరం ప్రార్థించుటకు మా హృదయములను రేపమని మేము ప్రార్థన చేస్తున్నాను. మీరు చేస్తున్నందుకు వందనాలు. అన్నిటికంటే మించి మీతో సహవాసము ప్రతి వారిలో బహు అధికంగా రావాలని, మీరు అక్కడి కొరకు సిద్ధపడాలని మీ పాదాల దగ్గర ప్రార్థన చేస్తూ మీ బిడ్డలు చేయించిన ప్రతి మొరలకు గొప్ప జవాబును దయచేయమని రక్షకుడైన యేసయ్య నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మనమందరం మన చేతులు పైకెత్తి ఉండగా మన తండ్రి అయిన దేవునికి పరమ ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారికి దివ్య కృప, పరిశుద్ధాత్మ దేవునికి అన్యోన్య సహవాసము సమాధానం కూడి వచ్చిన మనందరికీ నీ లోకములున్న సకల పరిశుద్ధులకును ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడే ఉండి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్. ప్రభు నామమునకు మహిమ. తీర్మానాలు తీసుకునండి. తప్పకుండా ఈ వారమంతా ప్రార్థన చేయండి. దేవుని యొద్ద నుండి గొప్ప కార్యాల కొరకు మనం ఎదురు చూద్దాం. ఇది మన మీద ఉన్న బాధ్యత.
మీరందరూ జాగ్రత్తలు తీసుకోండి. మీ కొరకు ప్రార్థన చేస్తున్నాం. మన విశ్వాసులందరినీ పలకరించండి, సంఘాన్ని బలపరచండి. రక్షణ లేని వారికి కాల్స్ చేసి మాట్లాడండి, రక్షణ మార్గంలోకి నడిపించండి. మా ప్రతిరోజు ప్రార్థనలో మీ కొరకు నేను నిశ్చయంగా ప్రార్థన చేస్తున్నాను. దేవుడు మనలను, మన యొక్క కుటుంబాలను, మన సంఘాన్ని, అదే రీతిగా మన ప్రపంచమును, మన దేశమును దేవుడు కాపాడి రక్షణ మార్గంలో నడిపించును గాక. ఆమేన్. మీ అందరికీ సెలవు.